Okay, start the session, but there are few doubts. So please go ahead and ask me the doubt, please. Hi, Bob, can you hear me? Yeah, Tarun, Sheppu. What was your question? So commit IDs ఉన్నాయి కదా. Okay. So as you said, commit IDs are generated by including the commit messages, parent commits Yes. ద్వారా commit IDs generate అవుతాయి అన్నావు కదా. Yeah. So let's say there is a smallest change in the code. Mm. In place of addition, there is like subtraction. Some Mm. developer change something, and that is the Mm. slightest change. Mm. So will the commit ID change even with that slightest change? So this is where you have to understand how Git works. I'll explain. It's bit kind of huge answer to explain that, but I'll try to sum it up in a bit more simpler way. But I'll refer to the right video which can help you with it. How Git works. Now, yeah, this is one which helps to talk about how Git works. Git works and stores the code. Okay, so I'll keep that here. Share that to you guys. Git internal, how Git works. So what is that commit ID? It's that one. So it's a SHA 32-bit or 60 some 256-bit number. Okay, Git commit ID. Okay, so it's a unique SH hash value. So we don't, instead of speaking SHA, we say hash value. That is right. It's a unique hash value which was generated. And what is a commit ID? Okay, so Git is trying to remember the changes in the tree format point of view. So I'll just keep that one. In a more simpler way, I'll try to explain what that video is trying to say is, suppose let's say that you have created a file 1, there is another file 2. What happened? ఒక డెవలపర్ వచ్చి స్మాల్ చేంజ్ చేశాడు ఫైల్ 2లో, ఒకటి రిమూవ్ చేసి ఇంకోటి యాడ్ చేశాడు. సో దీంట్లోకి వచ్చినప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఫైల్ 1లో లేకపోతే మిగతా దాంట్లో చేంజెస్ ఏం లేవు. సో ఓన్లీ దిస్ వన్. సో వెన్ అల్గోరిథమ్ ఈస్ ట్రైంగ్ టు క్రియేట్, ఓకే, అది ఒక బైనరీ ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోర్ చేసుకుంటూ వెళ్తుంది డేటా. అందుకని ట్రీ మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోర్ చేస్తుంది. ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు సో మచ్ డీటెయిల్స్ అబౌట్ ఇట్ బికాస్ దట్ విల్ బికమ్ గిట్ క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఒక్కొక్క దానికి ట్రీ మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే ఫైల్ 1 క్రియేట్ అయినప్పుడు ఫైల్ 2 అదే ఒక కమిట్ చేస్తున్నప్పుడు ఆ కమిట్లో ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ సంథింగ్ ఇట్ విల్ కీప్ ఇన్ మైండ్ దట్ ఓ ఇట్ వాస్ క్రియేటెడ్ సంథింగ్, ఫైల్ 2 వాస్ క్రియేటెడ్ ఆల్సో, వాస్ జస్ట్ మాడిఫైడ్. ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ ఆ మెమరీని ఎన్కోడ్ చేసి పెట్టుకుంటుంది స్పెసిఫికల్గా, ఎన్క్రిప్ట్ చేసి పెట్టుకుంటుంది. దాన్నే మనం ఒక హ్యాష్ వాల్యూ అని అంటాం సింపుల్గా. Git is generating a hash value for it, and that will be completely unique based on who created that commit ID. ఇప్పుడు ఇక్కడ మెసేజ్ చూస్తే based on who is the author who committed that one, and what was the changes, దాన్ని బట్టి ఆ స్పెసిఫిక్ చేంజెస్ బట్టి ఆ కమిట్ ఐడి జనరేట్ అవుతుంది. ఓకే, సో ఆ హ్యాష్ వాల్యూలో యాక్చువల్లీ ఈ డేటా అంతా స్టోర్ అయి ఉంటుంది. ఒక స్పెసిఫిక్ ఓకే ఫైల్ 1 ఫైల్ 2 అనేది ప్రీవియస్ హ్యాష్ వాల్యూలో అంటే మనం ఫస్ట్ టైం ఒక కమిట్ జనరేట్ చేస్తున్నప్పుడు ఆ కమిట్లో ఫైల్ 1 క్రియేట్ అయింది, ఫైల్ 2 క్రియేట్ అయింది. బట్ సెకండ్ దాంట్లోకి వచ్చినప్పటికి ఇంకో డెవలపర్ వచ్చి ఫైల్ 2లో ఒక చేంజెస్ రిమూవ్ చేశాడు, ఒకటి సబ్ట్రాక్ట్ చేశాడు. సో గిట్ స్మార్ట్గా ఏం చేస్తుందంటే మళ్ళీ మొత్తం అన్నిటికీ ఒక మెమరీ అసైన్ చేయడం కన్నా ఫైల్ 2లోకి వచ్చి ఒక స్పెసిఫిక్ పాయింట్లో ఇవి రిమూవ్ చేశారు కాబట్టి అంతవరకే ఆ డేటాను స్టోర్ చేసుకుని పెట్టుకుంటుంది. ఓకే, మరి మిగతా డేటా అంతా ఏం చేస్తుంది? రిఫరెన్స్ ఇంకా ప్రీవియస్ దానికి రిఫరెన్స్ చేసేస్తుంది. అలాగ ఒక
ఈ మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డేటాను స్టోర్ చేసుకుంటది. అందుకని ఆ వీడియో ఒకసారి మీరు నేను ఈ ఎక్స్‌ప్లనేషన్ తోటి కొంచెం వింటే యూ విల్ గెట్ ఎ మోర్ బెటర్ వాల్యూ. బట్ అలా ప్రతి దానికి ఆ మ్యాపింగ్ రిఫరెన్స్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు అది యూనిక్ హ్యాష్ వాల్యూ తోటి జనరేట్ చేసుకుంటది. అండ్ డెఫినెట్‌లీ ఆ హ్యాష్ వాల్యూని మనం డీక్రిప్ట్ చేయగలిగితే వి విల్ గెట్ టు నో వాట్ ఈస్ దట్ చేంజెస్ అండ్ ఆల్ దట్. బట్ hash value can't be decrypted. It can be only a particular Git when it was trying to do that. It was the only one which can go and do that encryption and decryption. And so it's a unique hash value, and that was only for the security point of view. And every changes key show commit IDs generate అవ్వవు. ఒక యూజర్ సపోజ్ నువ్వు ఇప్పుడు ఏమన్నావు ఒక యూజరు ఒక ఫైల్‌లో స్పెసిఫిక్ సబ్ట్రాక్షన్ చేశాడు. దాని తర్వాత కమిట్ చేశాడు. ఒక కమిట్ ఐడీ జనరేట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు నువ్వు వెళ్ళి ఫైల్ 3 క్రియేట్ చేసావు. ఫైల్ 4 క్రియేట్ చేసావు. ఫైల్ 5 క్రియేట్ చేసావనుకో. అంటే 3 కమిట్ ఐడీస్ కొత్తగా క్రియేట్ అవ్వవు. నువ్వు ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 5 క్రియేట్ చేసిన తర్వాత ఇఫ్ యూ ఆర్ ట్రైయింగ్ టు దెన్ డూ గిట్ కమిట్ అవన్నీ స్టేజింగ్ డైరెక్టరీలో పెట్టి, స్టేజింగ్ డైరెక్టరీ అంటే గిట్ యాడ్ చేసి స్టేజింగ్ డైరెక్టరీ నుంచి అప్పుడు నువ్వు లోకల్ వర్క్ స్పేస్కి లోకల్ డైరెక్టరీకి తెచ్చుకుంటావు. ఓకే, ఫర్ దట్ నువ్వేం చేస్తావు, గిట్ కమిట్, అప్పుడు ఆ కమిట్ మెసేజ్ ఇస్తావు. సో ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ గిట్ ఐడి ఆ టైంకి ఎవరు ఎంటర్ చేస్తున్నారో ఆ పర్సన్ యూజర్ క్రెడెన్షియల్స్ బట్టి ఆ కమిట్ ఐడి జనరేట్ అయిపోతుంది. అలాగా. కానీ ఇప్పుడు 3 ఫైల్స్ క్రియేట్ చేసామని చెప్పి 3 కమిట్ ఐడీలు క్రియేట్ అవుతాయి, ఒక లేదు. ఒకటే కమిట్ ఐడి క్రియేట్ అవుతుంది. ఆ కమిట్ ఐడిలో ఇట్ విల్ ట్రై టు కీప్ దట్ మెసేజ్ దట్ దెర్ ఆర్ 3 న్యూ ఫైల్స్ విచ్ ఆర్ గాట్ క్రియేటెడ్. ఫైల్ 1, ఫైల్ 2లో మాత్రం చేంజెస్ ఏమీ లేవు చెప్పేసి. డస్ ఇట్ మేక్ సెన్స్ రైట్ నౌ? దీంట్లో ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ ఏమైనా స్పెసిఫిక్గా ఉన్నాయా? పర్లేదు, మళ్ళీ ఇప్పుడు ఏదైనా స్పెసిఫిక్ ఏదైనా రిపీట్ చేయమంటే మళ్ళీ రిపీట్ చేస్తాను. సారీ ఫర్ దట్. యా, గో హెడ్. సో అంటే there's a developer and I shared this particular commit ID to him to make some changes. But at the same time, another developer who is currently updating that commit ID has made some changes. సో ఇప్పుడు నేను షేర్ చేసిన డెవలపర్ కి అది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుందా, లేకపోతే తను ఆఫ్లైన్ లో వర్క్ చేసుకుంటున్నా కానీ? బాగా చెప్పావు. తను ఓకే, వేరే డెవలపర్. నువ్వు ఇప్పుడు ఏంది అంటే దట్స్ వేర్ కమ్స్ ఇన్ ఇస్ రిమోట్ రిపాజిటరీస్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం, ఒక రిమోట్ రిపాజిటరీ నుంచి, ఓకే, ఇప్పుడు డెవలపర్స్ వర్క్ చేస్తా ఉన్నాం కదా, 2 డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు. నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు నీ వర్క్ స్టేషన్లో నీ డెస్క్టాప్లోకి వెళ్ళి నువ్వు డౌన్లోడ్ చేసుకున్నావు. ఎలా చేసుకున్నావు? గిట్ క్లోన్ ద్వారా చేసుకున్నావు. ఓకే, ఇప్పుడు నీ చేంజెస్ నువ్వు ఎలా పుష్ చేసేస్తావు? నువ్వు కమిట్ ఐడీస్ ఏమి ఇవ్వవు, ఓన్లీ జస్ట్ గిట్ పుష్ అనే చేస్తావు. గిట్ పుష్ అని చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ కమిట్ చేంజెస్ అంటే కమిట్ ఐడీస్ ఇస్తున్నావు అంటే ఇండైరెక్ట్గా నువ్వు ఏం చేస్తున్నావు, ఇట్స్ నథింగ్ బట్ యు ఆర్ పుషింగ్ దట్ ఆల్ దట్ చేంజెస్. ఓకే, ఇప్పుడు దీంట్లో రిమోట్లో ఉన్నప్పుడు ఫైల్ 1, ఫైల్ 2 ఉందే. ఓకే, నువ్వు ఫైల్ 3, ఫైల్ 4 క్రియేట్ చేసావు. ఫైల్ 1, 2 కాకుండా ఫైల్ 1, 2 ఉంది, కానీ 3, 4 కూడా క్రియేట్ చేసావు. నువ్వు గిట్ పుష్ చేసినప్పుడు ఈ చేంజెస్ అన్నీ ఇక్కడ అప్డేట్ అవుతాయి. కానీ నువ్వేమంటున్నావు అంటే అదే టైంకి నేను ఈ ఫైల్ 1, ఫైల్ 2 డౌన్లోడ్ చేసిన టైంకి ఇంకొక యూజర్ కూడా అదే టైంకి గిట్ క్లోన్ చేసుకున్నాడు. సో హీ విల్ నాట్ బీ అవేర్ ఆఫ్ F3 and F4 file creations which I created it. Now without knowing that, if he is just creating different files again with file 4, file 3 and file 4 with names కానీ దాని కంటెంట్ మాత్రం వేరేదని అనుకునేటప్పుడు దానివల్ల కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా. ఏమైనా ఇష్యూ వస్తుందా అంటే ఇష్యూ వస్తుంది, కాన్ఫ్లిక్ట్ వస్తుంది. బట్ అప్పుడు మరి రాకుండా ఉండాలి అంటే ఎలా చేస్తారు? అందుకనే ప్రతి గిట్ యూజరు ఓకే, బిఫోర్ హీఈస్ ఎన్షూరింగ్ దట్ హీఈస్ వర్కింగ్ ఆన్ ద రైట్ కోడ్ అని అంతా కూడా వాళ్ళు ఇప్పుడు ఈ గిట్ పుష్ చేసుకున్నప్పుడు వాళ్ళ బ్రాంచ్లో పుష్ చేసుకుంటారు. ప్రతి వాళ్ళకి వాళ్ళ ఓన్ బ్రాంచెస్ ఉంటాయి. ఫైనల్గా దాన్ని వెళ్ళి డెవలపర్ బ్రాంచ్లో కమిట్ అయితే కానీ అది ఒక స్పెసిఫిక్ బ్రాంచ్లో కమిట్ అయితే కానీ ఆ చేంజెస్ అనేవి అన్నీ మిగతా డెవలపర్స్ వాడాలి అని
కన్ఫర్మేషన్ లేదు. ఓకే. నేను చేంజెస్ అప్రూవ్ అయినియి, కన్ఫర్మ్ అయినియి. నేను డెవలపర్ బ్రాంచ్‌లో పుష్ చేశాను. అప్పుడు ఎవరైనా చేంజెస్ తీసుకోవాలంటే ఏం చేయాలి? దే హ్యావ్ టు డూ గిట్ ఫెచ్. ఫెచ్ చేస్తే ఏమవుతది? రిమోట్ రిపాజిటరీలో ఉన్న చేంజెస్ అన్నీ తీసుకెళ్ళి ఆ లోకల్ సిస్టమ్‌లో పెట్టుకుంటది. మరి గిట్‌లోను కూడా చేసింది అదే కదా! గిట్‌లోన్ వచ్చినప్పటికి రిపాజిటరీ అంతా డౌన్‌లోడ్ చేసింది. మరి కొత్తగా ఏమైనా చేంజెస్ అయినియా? లేవా? అవన్నీ ఎలా తెలుస్తాయి మనకి? గిట్ ఫెచ్ అనే కమాండ్ ద్వారా తెలుస్తది. ఆ గిట్ ఫెచ్ తెచ్చుకున్న తర్వాత గిట్ పుల్ చేస్తాం. చేంజెస్ ఏంటో తెలుసుకొని ఎందుకు డైరెక్ట్‌గా గిట్ పుల్ చేయకూడదు? గిట్ పుల్ చేసినా కూడా అది చేస్తది. మొత్తం చేంజెస్ అన్నీ కొత్తగా ఏమేం చేంజెస్ ఉన్నా అవన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటది. కానీ మరి నువ్వు కూడా F3, F4 క్రియేట్ చేసుకొని పెట్టుకున్నావు గదా! మరి ఆ కాన్‌ఫ్లిక్ట్స్ వస్తాయి కదా! ఈ కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి రాకుండా ఉండడానికి మనం గిట్ ఫెచ్ చేస్తాం. ఆ కాన్‌ఫ్లిక్ట్స్ అప్పుడు ఆ గిట్ ఫెచ్ చేసుకున్నప్పుడు ఏమైనా చేంజెస్ కొత్తగా ఉన్నాయి. నేను అనుకున్న ఫైల్స్‌లోనే నేనేం చేంజెస్ చేయాలనుకున్నానో డెవలపర్ 2గా, డెవలపర్ 1 కూడా అవే చేంజెస్ అలాంటివి కొన్ని ఏవో చేంజెస్ అదే ఫైల్ మీద చేసినప్పుడు నేను ఐ హావ్ టు ఫస్ట్ వాలిడేట్. తనది అప్రూవ్ అయింది కాబట్టి కోడు బై లీడ్ కాబట్టి నేను కూడా అలాంటియే చేయాలి కాబట్టి నేను దాని మీద నేను చేంజెస్ చేసుకోవాలి కాబట్టి నేను ఆబ్వియస్‌గా ఫస్ట్ నేనేంటి అది ఆ డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకొని అప్పుడు నేను దాని ప్రకారంగా నేనేం చేంజెస్ చేయాలనుకున్నానో చేసుకుంటా. సో, ఇప్పుడు గిట్ ఫెచ్ అంటే క్వెషన్ ఏంటి అంటే గిట్ ఫెచ్ ఈస్ ఎ కమాండ్. వాట్ ఈస్ గిట్ పుల్? గిట్ పుష్ అంటే యూ ఆర్ పుషింగ్ యువర్ చేంజెస్ టు రిమోట్ రిపాజిటరీ. గిట్ పుల్ అంటే ఏంటి? గిట్ క్లోన్ అంటే యూ ఆర్ డౌన్లోడింగ్ ద రిపాజిటరీలో. బట్ గిట్ పుల్ అంటే ఏంటి? సో, ఆ చేంజెస్ అన్నీ నీ సిస్టమ్‌లోకెళ్ళి కమిట్ ఐడీస్‌గా జనరేట్ అయిపోతది. కొత్త కమిట్స్ ఏమైనా క్రియేట్ అయ్యుంటే అవన్నీ నీకు నీ లోకల్ సిస్టమ్‌కి అప్డేట్ అయిపోతది. కానీ గిట్ ఫెచ్ వచ్చినప్పటికి ఆహ్, రిమోట్ రిపాజిటరీలో ఉన్న చేంజెస్‌ని జస్ట్ తీసుకెళ్ళి పెట్టుకుంటదంతే. ఆహ్, ఈ చేంజెస్ అనేవన్నీ తీసుకొచ్చి ఆహ్, నీ ఆహ్, నీ డ్ నీ లోకల్ రిపాజిటరీలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటది. ఓకే. బట్ నువ్వు గిట్ పుల్ చేస్తే కరెంట్ బ్రాంచ్‌లో ఏమున్నావో, నువ్వు ఏవి పుల్ చేస్తున్నావో, ఎక్కడి నుంచి పుల్ చేస్తున్నావో ఆ చేంజెస్ అన్నీ, ఆ కమిట్ ఐడీస్ అన్నీ నీ కరెంట్ బ్రాంచ్‌లో రిఫ్లెక్ట్ అయిపోతది. సో, ఇవి ఎగ్జాంపుల్స్‌గా చూపిచ్చాలి. ఓకే. ప్రాబబ్లీ నేను ఇది చెప్తున్నాను. బట్ మీరు కాన్సెప్చువల్‌గా మీరు గిట్ కమాండ్స్ నేర్చుకోవాల్సొస్తది. గిట్ పుష్ అంటే మీ చేంజెస్‌ని పంపిస్తున్నారు. గిట్ పుల్ అంటే కరెంట్‌లీ ఆ చేంజెస్ ఏమున్నాయో అన్నీ మీ కరెంట్ బ్రాంచ్‌లోకి పుల్ చేసుకుంటున్నారు. మరి ఫెచ్ అంటే ఏంటి? ఆ రిమోట్ రిపాజిటరీలో ఉన్న చేంజెస్‌ని అన్నీ మీరు మీ సిస్టమ్‌లోకి తెచ్చుకుంటున్నారు కానీ కరెంట్ బ్రాంచ్‌లో కమిట్ అయితే చేయట్లేదు. సపోజ్ మెయిన్ బ్రాంచ్ అని ఉంది. డెవ్ బ్రాంచ్ ఉంది. బోలెడన్ని బ్రాంచెస్ ఉంటాయి. ఎందుకు బ్రాంచెస్ ఉంటాయో లాస్ట్ 2 వీడియోస్‌లో చెప్పాను. ఏంటి వి డోంట్ వాంట్ పీపుల్ టు గో అండ్ మేక్ చేంజెస్ ఇన్ ది ప్రొడక్షన్ కోడ్. ఎందుకు? కోట్లు ఇచ్చింది వ్యాపారం. మనం ఎందుకు దాన్ని మిస్‌యూజ్ చేస్తాం. సో, అందుకని డిఫరెంట్ బ్రాంచెస్. కానీ ఇక్కడికొచ్చినప్పటికి ఈ బ్రాంచెస్ ఇవి డైరెక్ట్‌గా మనం వర్క్ చేస్తాం. మన లోకల్ మెషిన్‌లో డెవలపర్ బ్రాంచ్ మీద, మెయిన్ బ్రాంచ్ మీద మనం చెయ్యం. మనకంటూ ఓన్ బ్రాంచెస్ క్రియేట్ చేసుకుంటాం మన పేర్లతోటి. ఆ బ్రాంచెస్ తోటి మనం ఏం చేస్తాము, ఆ బ్రాంచెస్‌కి మన చేంజెస్‌ని అన్నీ పుష్ చేస్తాం రిమోట్ రిపాజిటరీకి. ఇప్పుడు మనం ఏమైనా గిట్ పుల్ చేయాలనుకుంటున్నప్పుడు, నువ్వు ఏ బ్రాంచ్‌లో లేటెస్ట్ కమిట్ ఐడీ పుల్ చేద్దాం అనుకుంటున్నావో, నువ్వు అది నీ కరెంట్ బ్రాంచ్‌లోకి పుష్ చేసుకోవచ్చు. ఓకే. ప్రాబబ్లీ సపోజ్ రిమోట్ బ్రాంచ్‌లో దిస్ గై అప్‌లోడెడ్ F3, F4 ఫైల్స్. నీ దాంట్లో F3, F4 లేదు. నువ్వు గిట్ క్లోన్ చేసుకునేటప్పుడు F1, F2 ఉంది. ఈ పర్సన్ కూడా గిట్ క్లోన్ చేసుకున్నప్పుడు F1, F2 ఉంది. మరి నీకు F3, F4 అనేది ఈ పర్సన్ చేసుకున్నాడనేది నీకెలా తెలుస్తది? ఇందాక అదే క్వెషన్ అడుగుతున్నారు నన్ను. ఆ చేంజెస్ నాకెలా తెలుస్తది? దానికే మనం గిట్ ఫెచ్ అనే కమాండ్ వాడతాం. ఫెచ్ ఈస్ ద వర్డ్. ఫెచ్ ఈస్ నథింగ్ బట్ ఇంగ్లీష్‌లో వాట్ ఈస్ ఫెచ్? యూ గో అండ్ చెక్ ఈస్ దేర్ ఎనీ చేంజెస్ ఆర్ నాట్. సింపుల్‌గా ఆథర్ అందుకని ఫెచ్ అని పెట్టాడు. అండ్ యాస్ అవర్ కమాండ్ సేస్ గో యాస్ ఫెచ్ అనేది మీనింగ్ ఏంటి? గో అండ్ చెక్ దేర్ ఈస్ ఎనీ చేంజెస్ ఆర్ నాట్. ఇట్ గోస్ అండ్ చెక్స్ అండ్ టెల్స్ అస్ యెస్ దేర్ ఆర్ చేంజెస్. సో, ఆ చేంజెస్ ఏంటో మనకు చెప్తది అంతే. కానీ అవి తీసుకొచ్చి మాత్రం మన దాంట్లో పెట్టదు. కమిట్ ఐడీస్‌గా పెట్టదు. పెట్టనప్పుడు మనకు ఆ చేంజెస్ కావాలి కదా! ఎందుకు కావాలి? ఎందుకంటే యూ థాట్ F1, F2 ఆర్ ది ఓన్లీ ఫైల్స్.
But after it was F3, F4 is also got uploaded by another developer and it is got approved. Right now, you should work your work items based on F1, F2, F3, F4. రైట్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ వరకు? ఓకే. ఇక్కడ వరకు డౌట్స్ లేకపోతే పర్లే. ఎందుకు F1, F2తోనే వర్క్ చేయకూడదు అంటే F3, F4 కూడా అప్రూవ్ అయిపోయింది. ఆ! అప్పుడు ఆ చేంజెస్ కూడా తెచ్చుకోవాలి. ఆ చేంజెస్ తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ నువ్వు గిట్ ఫెచ్ చేసుకుంటాం. ఆ చేంజెస్ ఉన్నాయి అని చెప్తది. దాని తర్వాత మనం ఓకే. అవి నాకు కాన్‌ఫ్లిక్ట్ రావట్లేదు అంటే అప్పుడు మనం గిట్ పుల్ చేసుకుంటాం. ఓకే. సో, ఫస్ట్ పర్సన్ క్వెషన్‌కొచ్చినప్పటికి ఏమడిగారంటే నన్ను, ఈ పర్సన్ ఇంకొక పర్సన్ చేంజెస్ చేస్తున్నప్పుడు దాని మీద మరి హౌ విల్ గిట్ టెల్ అస్? నో. యూ షుడ్ ఆస్క్ త్రూ గిట్ the remote repository, are there any changes? If there are changes, it will tell F3 with F4 అనే changes ఉన్నాయని. With what command it will tell? Git fetch అనే command తో it will tell. But git fetch is just telling us, now if you do git pull, that is when it will bring that latest changes, whatever that commits of that a branch and check చేస్తున్నావు, that it will get it into that current branch దాంట్లో తెలుస్తుంది. ఓకే. సో, థట్ ఈస్ ద రైట్ వే టు ఫాలో. ఇప్పుడు ఈ క్వెషన్ ఎందుకు వచ్చింది? థట్ ఈస్ అ వెరీ గుడ్ క్వెషన్. ఇట్ వాస్ బ్రాట్ ఇన్ బికాస్ ఇట్ వాస్ నాట్ ద అలోన్ మీ. మీరు గిట్ నేర్చుకుంటున్నప్పుడు ఎవ్రీవన్ టీచర్స్ గిట్ బేస్డ్ ఆన్ వన్ పర్సన్ వర్కింగ్ ఆన్ ఇట్. నువ్వు గిట్ క్లోన్ చేసుకుంటే డౌన్లోడ్ అవుతుంది, గిట్ పుష్ చేసుకుంటే ఇది అవుతుంది. ఓకే, దట్స్ ఫైన్. బట్ అసలు గిట్ అనేది కనిపెట్టింది ఎందుకు? డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్. లాట్ ఆఫ్ డెవలపర్స్ ఆర్ కమింగ్ అండ్ ట్రయింగ్ టు వర్క్ ఆన్ దట్ కోడ్. నువ్వు అలాంటి సిచ్యువేషన్లో హౌ విల్ సమ్వన్, నువ్వు గిట్ పుష్ గిట్ పుల్ నువ్వు జస్ట్ అలా వాడేసి గిట్ పుష్ చేసేసుకుంటే కోడ్ వర్క్ అయిపోదు. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ చేంజ్. ఇట్ విల్ సే దట్ గిట్ పుష్ ఇస్ ఫెయిలింగ్ అంటారు. ఎందుకు చేస్తున్నావు అంటే నువ్వు పుష్ చేసిన టైంకి ఆల్రెడీ కొత్తోడు ఇంకో ఎవరో డెవలపర్ పుష్ చేసేసాడు. నువ్వు పుష్ చేయాలనుకున్న కమిట్ ఐడికి వాళ్ళ కమిట్ ఐడి చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ నువ్వు గిట్ ఫెచ్ చేసుకొని, అదే నువ్వు గిట్ పుల్ చేసుకొని మొత్తం ఆ డేటా అంతా తెచ్చుకొని అన్నీ నీకు అనిపిస్తున్నాయి అంటే అప్పుడు నువ్వు అది కమిట్ ఐడి జనరేట్ చేసి అది నువ్వు పుష్ చేయాలని ఫెయిల్ చేసేస్తాం. ఇది రియాలిటీకి వచ్చే సిచ్యువేషన్. దాట్ ఈస్ వాట్ వన్ పర్సన్ వాజ్ ఆస్కింగ్ మీ. విల్ సో వీల్ యూస్ దట్ కమాండ్స్ టు మేక్ షూర్ దట్ దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్స్ ఫర్ ఇట్. అదర్వైజ్ వీల్ హ్యావ్ కాన్ఫ్లిక్ట్స్. ఓకే. దీంట్లో ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా స్పెసిఫిక్గా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఓవర్ దట్. అదర్వైజ్ ఐ విల్ జంప్ ఇన్ టు ద రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్. సో నేను అందుకనే ద సో వెన్ కాన్ఫ్లిక్ట్ between commit IDs occur, we use branch names to clarify. Okay, so why do we use different branches? That is again a different one. Okay, so ఇక్కడ ఏంటి ఫస్ట్ ఏంటి అంటే when before different commit IDs generate చేసినప్పుడు, let's understand the situation more better here. ఏ సిచ్యువేషన్స్లో కాన్ఫ్లిక్ట్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? when will conflict come? So I'll increase this one. Let me explain more better. When will a conflict come? Okay, when will a conflict come? Suppose developer branch, so remote branch, first remote branch, remote repository branch అంటున్నాను, it's a very wrong term. Remote repository లో, okay, how many branches are there? There is a main branch అనుకోండి, there is a dev branch అనుకోండి, there is developer 1 branch, developer 2 branch. ఓకే, దిస్ ఈస్ లీడ్ అప్రూవ్ చేస్తే దీంట్లో కమిట్ అవుతుంది. అదంతా టెస్ట్ చేసిన తర్వాత కోడ్ అంతా పనిచేస్తుంది అంటే మెయిన్ దాంట్లో పెడతారు. మెయిన్లో అంటే మెయిన్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్షన్ బ్రాంచ్ అనుకోండి. ఓకే, ఏంటంటే లీడ్ అప్రూవ్డ్. డైరెక్ట్గా మాది నేనే అప్రూవ్ చేసేసుకుంటాను నా కోడ్. వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు టెల్ whether my code is good or not. Someone should actually review it and tell that your code is good to go.
you will not be in the position. Even you feel it is working also, it will be not being done. So it's nothing about one person's judgment ikkada. It's all about maintaining that governance. Okay. Because it is crores of business, we don't want to encounter any loss of what. So we kept some standard ground rules. Ante. So developer one branch. I guess similarly, developer two branch. ఓకే నౌ ఈ రిమోట్ రిపాజిటరీ నుంచి హౌ విల్ ది స్టార్ట్ వర్కింగ్ డెవలపర్ వన్ ఎలా పనిచేస్తాడు హీ విల్ కాపీ దట్ రిమోట్ రిపాజిటరీ ఇంటూ హిస్ డెవలపర్ వర్క్ స్టేషన్ అంటే ఏంటి ల్యాప్టాప్ ఓకే దాంట్లో డౌన్లోడ్ చేసుకుంటారు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాట్ విల్ దే హ్యావ్ దే విల్ హ్యావ్ ఆల్ దీస్ బ్రాంచెస్ because whatever there is in remote, try to do a git clone. Using git clone, you developer one will download it the repository into local. ఓకే ఇంటూ సో లోకల్ రిపాజిటరీ అంటే అర్థం అది నీ మిషన్లో ఉంది దాన్ని నీ మిషన్ అంటే నీ మిషనే కాదు ఎవరి ల్యాప్టాప్స్లో అయినా క్లోన్ చేసుకుంటే దాన్ని లోకల్ రిపాజిటరీ అని అంటాం అర్థం చేసుకోండి ప్లీజ్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ హౌ దట్ వర్క్స్ ఓకే ప్లీజ్ డోంట్ టేక్ లిటరల్ మీనింగ్స్ వెన్ యూ డౌన్లోడ్ ఇన్ టు యువర్ ల్యాప్టాప్ దట్ ఈస్ కాల్డ్ లోకల్ రిపాజిటరీ కాదు వెన్ ఎనీ వన్ ట్రైస్ టు డెవలప్ డూ ఎ గిట్ క్లోన్ ఇన్ టు దేర్ ల్యాప్టాప్స్ వర్క్ స్టేషన్ డెస్క్టాప్ ల్యాప్టాప్ అంటే ల్యాప్టాపే కాదు ఏదో ఒక మిషన్లోకి ఓకే దే డూ ఏ గిట్ క్లోన్ అన్నప్పుడు ఇట్ విల్ బికమ్ ద లోకల్ రిపాజిటరీ సో మరి రిపాజిటరీ మొత్తం చేసుకున్నప్పుడు మొత్తం అన్ని బ్రాంచెస్ దాంట్లో ఉంటాయి మరి ఎప్పుడు దేంట్లో పనిచేస్తాడు మెయిన్లో పనిచేస్తాడు డెవలపర్లో పనిచేస్తాడు డెవ్ వన్లో పనిచేస్తాడు డెవ్ టూలో పనిచేస్తాడు హీ విల్ వర్క్ ఆన్ హిస్ బ్రాంచ్ ఆ బ్రాంచ్లో ఉన్న చేంజెస్ని తీసుకెళ్ళి ఫైనల్గా పిఆర్ క్రియేట్ చేసుకుంటాడు డెవలపర్ బ్రాంచ్కి అది ఎవరు అప్రూవ్ చేస్తారు లీడ్ అప్రూవ్ చేస్తాడు అంటే ఆ చేంజెస్ అన్ని తీసుకుంటాడు ఇప్పుడు ఈ కమిట్ ఐడీస్ అసలు డిస్కషన్ ఎక్కడ వచ్చింది ఈ కాన్ఫ్లిక్ట్ అనే సిచ్యువేషన్ ఎక్కడ వచ్చింది ఎప్పుడు వచ్చింది అంటే ఇదే సేమ్ సిచ్యువేషను డెవలపర్ టూ కూడా వాటి సెషన్లో చేసుకున్నాడు సో ఈ డెవలపర్ బ్రాంచ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఫైల్ 1 ఫైల్ 2 డాట్ టెక్స్ట్ ఫైల్ 2 డాట్ టెక్స్ట్ క్రియేట్ అయింది ఓకే క్రియేటెడ్ ఇది కూడా సేమ్ క్రియేటెడ్ అసలు ఈ బ్రాంచెస్ ఎప్పుడు క్రియేట్ అయినాయి యాక్చువల్లీ డెవలపర్ బ్రాంచ్ నుంచి క్రియేట్ చేసాం ఓకే స్టార్టింగ్లో ఇది సిచ్యువేషన్ సో డెవలపర్ వన్ హీఈస్ వర్కింగ్ ఆన్ ఇట్ హీ వాజ్ హ్యావింగ్ ఫైల్ 1 అండ్ ద సేమ్ సిచ్యువేషన్ ఇది బట్ హీ విల్ వర్క్ ఆన్ డెవలపర్ వన్ వర్క్ ఆన్ డెవ్ వన్ బ్రాంచ్ ఎందుకంటే దట్ ఈస్ హీస్ బ్రాంచ్ అండ్ సో దట్ ఈస్ హౌ వీ కెన్ డిఫరెన్షియేట్ అనమాట సో ఎవరి బ్రాంచ్ వాళ్ళు క్రియేట్ పెట్టుకున్నారు నౌ ఆఫ్టర్ దే డూ ఇట్ వాట్ డిడ్ దే డూ ఇస్ డెవలపర్ వన్ స్పెసిఫికల్గా వచ్చి ఓకే ఆఫ్టర్ ఈ ఇద్దరు క్లోన్ చేసుకున్న తర్వాత డెవలపర్ వన్ నెక్స్ట్ డే వచ్చి హీస్ బ్రాంచ్లో ఓకే హీ క్రియేటెడ్ f3.text created f4.text just f3.text ఓకే f3 అంటే ఫంక్షనాలిటీ అని అనుకోండి ఓకే హీఈస్ డెవలపర్ ఏం చేస్తాం ఒక టాస్క్లో ఒక ఫీచర్స్ని బిల్డ్ చేస్తాం అప్లికేషన్లో హీ బిల్ట్ వన్ ఫంక్షనాలిటీ అండ్ హీ నేమ్డ్ ఇట్ యాజ్ f3.text ఓకే నౌ నెక్స్ట్ that day itself developer 2 also didn't know that dev1 is creating a file called f3.text సో వాడికి ఒక టాస్క్ ఐటమ్ ఉంటుంది కదా ప్రతి వాళ్ళకి జాబ్లో టాస్క్ ఐటమ్స్ ఉంటాయి కదా హీ ఆల్సో నేమ్డ్ డెవలపర్ 2 ఆల్సో నేమ్డ్ dev2 బ్రాంచ్లోకి వచ్చినప్పటికి f3.text
బట్ బోత్ ఫంక్షనాలిటీస్ ఆర్ డిఫరెంట్. ఎందుకు? వీడొచ్చినప్పటికి పేమెంట్ గేట్‌వే పేజ్ మీద పని చేయమని అనుంటారేమో. ఓకే. పేమెంట్ గేట్‌వే పేజ్ మీద పని చేయమని ఉంటారేమో. పేమెంట్ గేట్‌వే అంటే ఐడియా ఉంది గదా! ఇప్పుడు మీరు పే అని నొక్కిన వెంటనే మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్సా, డెబిట్ కార్డ్ డీటెయిల్సా లేకపోతే ఏమైనా అడుగుతది కదా! పేమెంట్ గేట్‌వే పేజ్ అనమాట. డెవలపర్ 1 వచ్చినప్పటికి ఆ పేజ్‌ని తయారు చేయమన్నాడు. డెవలపర్ 2కి వచ్చినప్పటికి ఏంది అంటే ప్రొడక్ట్ పేజ్ తయారు చేయమన్నారు. ఓకే. సో, వాడు ప్రొడక్ట్ పేజ్‌కి f3.text అని చెప్పి పెట్టుకున్నాడు. ఓకే. పేరు. ఫంక్షనాలిటీ 3 అని చెప్పి అప్లికేషన్‌లో. వీడు కూడా పేమెంట్ గేట్‌వేకి f3.text అని చెప్పి పేమెంట్ గేట్‌వేకి పెట్టుకున్నాడు. బికాస్ దే డోంట్ నో దట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ద సేమ్ నేమింగ్ కన్వెన్షన్స్. వాడు ఇంకా అప్పుడు ఏం చేశాడు? దిస్ గై టుక్ 3 days టైమ్ టు యాక్చువల్లీ వర్క్ ఆన్ ది ప్రొడక్ట్ పేజ్. బై ద సేమ్ టైమ్ డెవలపర్ 1 వచ్చి వాడి చేంజెస్‌ని పుష్ చేసేసాడు. హౌ విల్ హీ పుష్ ఇట్? హీ విల్ డు గిట్ పుష్. ఓకే. నౌ వెన్ హీ డిడ్ ఎ గిట్ పుష్, రిమోట్ రిపాజిటరీలో సిచ్యువేషన్ ఏంటప్పుడు? When he did a git push, remote repository load developer 1, when he pushed changes అంటే నథింగ్ బట్ కమిట్ ఐడీస్. ఎలా కమిట్ ఐడి పుష్ చేస్తాడు? జస్ట్ గిట్ పుష్ అంటే చాలు, ఆ చేంజెస్ అన్నీ వెళ్ళిపోతాయి రిమోట్ రిపాజిటరీకి. ఓకే. సో ఈ డెవలపర్ బ్రాంచ్లో ఇప్పుడు ఏమున్నాయి? f3.text ఉంది. ఓకే. క్రియేటెడ్ f3.text. అప్పుడు పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాడు. ఎందుకు? His job is not just creating a functionality. His job is that functionality should be approved by lead, tested. That is when he did his development as for that functionality. Otherwise, it is not yet done. So he'll create a pull request. Pull request అంటే pull request as naming convention English చూడండి. Pull request pull చేస్తున్నాడు. ఏ పుల్ చేస్తున్నాడు? డెవలపర్ 1లో ఉన్న చేంజెస్ని డెవలపర్ బ్రాంచ్లో పుష్ చేస్తున్నాడు. పుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ dev1 బ్రాంచ్ నుంచి డెవలపర్ బ్రాంచ్. సో ఇప్పుడు నువ్వు డెవలపర్ బ్రాంచ్లో చూస్తే వీటికి పాత్ కమిట్ ఐడి ఉంది. పాత్ కమిట్ ఐడి C1 ఉంది. అక్కడే ఉంది. ఆ C1 ఐడి ఇక్కడ కూడా డెవలపర్ 1లో ఉంది. కానీ ఇప్పుడు ఏమైంది? దిస్ గై పుష్డ్ ద లేటెస్ట్ చేంజెస్, సో ద కమిట్ ఐడి ఈస్ డిఫరెంట్. నౌ యు ఆర్ టెల్లింగ్ దట్ డెవలపర్ షుడ్ హ్యావ్ దట్ లేటెస్ట్ చేంజెస్. అందుకని పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తున్నావు. డైరెక్ట్గా నేను డెవలపర్ బ్రాంచ్కి పుష్ చేయొచ్చు కదా. యు ఆర్ నాట్ అప్రూవ్డ్. ముందే చెప్పాను లాస్ట్ 2 సెషన్స్లో. You can't just like that create. What if the dev one guy wrote a bad code? I tested it. Developer one they tested it very well. Still will not trust. Will we not trust? That is it. That's the policy. We will not trust because we don't want any issues in the code. 100 మందిని హ్యాండిల్ చేస్తున్నప్పుడు 2 ముగ్గురు అయితే పర్లే. 100 మందిని పెట్టుకునేటప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తాం? రూల్స్ పెట్టుకుంటాం. ఓకే. సో 1 రూల్ ఇస్ పుల్ రిక్వెస్ట్ రేస్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా లీడ్కి వెళ్తుంది. ఎవరికి అప్రూవర్ పెట్టావో దట్ అప్రూవర్స్ అని విల్ అప్రూవ్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ అప్రూవ్డ్, పుల్ రిక్వెస్ట్ అప్రూవ్డ్ అయితే అండ్ కంప్లీటెడ్, then all the changes were being put into this one. Now dev2 guy, he is taking 3 more days. ఇది వచ్చేసినప్పుడు సెకండ్ డే థర్డ్ డేనే అయిపోయింది. కానీ 4th డే ఈజ్ పుషింగ్ హీస్ చేంజెస్ టు దిస్ వన్. ఇక్కడ దాకా బాగానే పనిచేస్తుంది. ఎందుకంటే ఇక్కడ F1 F2 ఫైల్ ఉంది. నౌ హీస్ చేంజింగ్ ఇట్. ఓకే. హీ సెండింగ్ ద న్యూ కమిట్ ఐడి. ప్రీవియస్ కమిట్ ఐడి అయితే అదే ఉంది. సో లేటెస్ట్ కమిట్ ఐడి అయితే ఉంది అని చెప్పేసి తీసుకుంటుంది. కానీ పుల్ రిక్వెస్ట్ నువ్వు dev2 నుంచి డెవలపర్ బ్రాంచ్కి రేస్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ టెల్. కానీ అప్పుడు సిచ్యువేషన్ ఏమవుతుంది? రిమోట్ రిపాజిటరీ సిచ్యువేషను రిక్వెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత డెవలపర్ బ్రాంచ్కి వచ్చినప్పటికి దిస్ విల్ బి ద సిచ్యువేషన్ డెవలపర్ బ్రాంచ్. నౌ డెవలపర్ 2 ఏం చేశాడు? వాడు చేంజెస్ పుష్ చేశాడు రిమోట్ రిపాజిటరీకి. Just like the way this guy pushed it. డెవలపర్ 1 ఎలా పుష్ చేశాడో వాడు కూడా అలా పుష్ చేసుకుంటున్నాడు. దేంట్లో పుష్ చేసుకున్నాడు? వాడి బ్రాంచ్లో పుష్ చేసుకున్నాడు. పర్లే, ఏం ప్రాబ్లం కాదు.
కానీ ఇప్పుడు పుల్ రిక్వెస్ట్ మాత్రం క్రియేట్ చేసేటప్పుడు ఓకే డస్ దిస్ గై నోస్ దట్ డెవలపర్ బ్రాంచ్లో చేంజెస్ ఉన్నాయని తెలుసా? తెలీదు. అది అందుకనే పుల్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయదు. కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి, గెట్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ప్లీజ్ ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ ఏంటి? అసలు F3 నువ్వు నువ్వేమంటున్నావు? నువ్వేమనుకున్నావు? F1, F2 చేంజెస్ ఉన్నాయి. దాని టాప్ ఆఫ్ ఇట్ నువ్వు ఏదో ఒక ఫైల్ క్రియేట్ చేసావు. నాకు ఒక డిఫరెంట్ కమిట్ ఐడి ఉంది. కానీ ఆల్రెడీ ఇప్పుడు డెవలపర్ బ్రాంచ్లోకి వచ్చినప్పటికి ఓకే ఈ F1, F2 ఉంది. కానీ కొత్తగా ఇంకో కమిట్ ఐడి జనరేట్ అయింది, లేటెస్ట్ కమిట్ ఐడి. దాంట్లో F1, F2, F3, F4 కూడా ఉంది. ఓకే నువ్వు దాంట్లో కూడా F1, F2, F3, F4 ఉంది. కానీ నీ కమిట్ ఐడి ఈ కమిట్ ఐడి డిఫరెన్స్ ఉంది. ఓకే అసలు నువ్వు నువ్వు నాకు పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలి అంటే నీ కమిట్ ఐడి ప్రీవియస్ కమిట్ ఐడి షుడ్ బి దిస్ వన్. ఇది అంటే నీకు ఆ F3 క్రియేట్ అయిందని నువ్వు తెలుసుకుని అంటే దానికి ఏం చేసుకుంటాం, దానికే కమాండ్ గిట్ ఫెచ్ అనే కమాండ్ చేస్తాం. గిట్ ఫెచ్ అని చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ చేంజెస్ అనేవి ఈ క్రియేటెడ్ F3 అనేది ఫెచ్ చేస్తుంది. చేసిన వెంటనే బాబు కాన్ఫ్లిక్ట్ వచ్చేసింది. కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? దట్స్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్? ఎప్పుడు కోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ F3 అనే టెక్స్ట్ ఉంది. Now, if developer 2 wants to work on his payment on his code, the code ఏంటి? his code ఏంటి? developer gateway, payment gateway, product page కదా ఈ డెవలపర్ 2కి వచ్చినప్పటికి వాడు ప్రొడక్ట్ పేజ్ మీద వర్క్ చేసుకుంటున్నప్పుడు దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ F4 టెక్స్ట్. సో ఆ కాన్ఫ్లిక్ట్ ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి. సో ఎలా చేసుకుంటాడు? ఓకే హీ అండర్స్టూడ్ దట్ దేర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్. So when he raise request from dev2 to developer branch, request will have conflicts. Why? Because there is already F3 which is existing. So కొత్తగా వచ్చి F3 నీ F3ని నువ్వు వెళ్ళి దాంట్లో యాడ్ చేస్తానంటే కుదరదు. సో దట్స్ ఎ కాన్ఫ్లిక్ట్. సో ఫస్ట్ రిజాల్వ్ ది కాన్ఫ్లిక్ట్ దెన్ ఓన్లీ యూ పుష్. అదర్వైజ్ ఐ విల్ నాట్ అలౌ. ఆటోమేటిక్గా పుల్ రిక్వెస్ట్ చెప్పేస్తుంది, గిట్ చెప్పక్కర్లే, గిట్టే చెప్పేస్తుంది. ఓకే సో ఎలా కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేస్తావు? నథింగ్ బట్ నువ్వు నీ F3ని F3గానే పెడతావు, నువ్వు F4 క్రియేట్ చేస్తావు. ఈ ఫంక్షనాలిటీ ప్రొడక్ట్ పేజ్ ఫంక్షనాలిటీని F4.textలో పెట్టి ఇప్పుడు దాన్ని నువ్వు పుష్ చేసుకుని, ఎందుకంటే ఇదంతా చేంజెస్ నువ్వు ఎక్కడ చేసుకుంటావు? నీ లోకల్ సిస్టంలో చేసుకుంటావు. చేంజెస్ చేసుకుని అవి నువ్వేం చేస్తావు? రిమోట్ రిపాజిటరీకి పుష్ చేస్తావు. ఓకే అందుకనే సో ఫస్ట్ గిట్ ఫెచ్ చేసుకొని చేంజెస్ తెలుసుకున్న తర్వాత గిట్ పుల్ చేసుకొని ఆ చేంజెస్ నీ సిస్టంలోకి తెచ్చుకొని డెవ్2 సిస్టంలోకి తెచ్చుకొని అప్పుడు నీ F4లో ఆ కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేయడానికి నువ్వేం చేస్తావు? కాన్ఫ్లిక్ట్స్ అని చూపిస్తుంది, కాన్ఫ్లిక్ట్ అని చూపిస్తుంది. దట్ విల్ నాట్ గెట్ ఇన్ టు రైట్ నో, బట్ మెసేజ్ నార్మల్ చూపిస్తాను నీకు నేను ఎలా కనపడుతుందో అనేది. గిట్ కాన్ఫ్లిక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గూగుల్, యూ జస్ట్ హ్యావ్ టు అండర్స్టాండ్. సి ఇలా చూపిస్తుంది చూసా, కాన్ఫ్లిక్ట్ ఇలా చూపించేస్తుంది. ఇలా టైప్ చేస్తుందంటే కాన్ఫ్లిక్ట్ అన్నట్టు. ఓకే సో అలాగా కాన్ఫ్లిక్ట్స్ చూపిస్తుంది. ఇలా హైలైట్ చేసి చూడు, హైలైట్ చేసి చూపిస్తుంది కాన్ఫ్లిక్ట్ ఉంది అని. సో once you are getting that practice, that's why you have to do a POC to understand. But let's get into the concept point of view. నువ్వు గిట్ పుల్ చేసుకొని నీ చేంజెస్ని అన్నీ సిస్టంలో చేంజెస్ చేసుకొని యూ విల్ డూ గిట్ కమిట్, కొత్త కమిట్ ఐడి జనరేట్ అవుతుంది. ఓకే నౌ యూ విల్ డూ గిట్ పుష్. గిట్ పుష్ ఎక్కడ చేసుకుంటావు? రిమోట్ రిపాజిటరీ చేసుకుంటావు. రిమోట్ రిపాజిటరీలో దేనికి చేసుకుంటావు? డెవలపర్ చేసుకుంటావు, డెవ్2 చేసుకుంటావు, నీ బ్రాంచ్కి చేసుకుంటావు. నీ బ్రాంచ్ ఏది? డెవ్2 బ్రాంచ్ చేసుకుంటావు. అంటే రిమోట్ రిపాజిటరీలోకి వచ్చినప్పటికీ ఏమవుతుంది? రిమోట్ రిపాజిటరీలో డెవ్2కి వచ్చినప్పటికీ ఇది అయ్యింది. నౌ ఇప్పుడు ఏం చేస్తావు? పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసుకుంటావు. పుల్ రిక్వెస్ట్ ఏం చేస్తావు? అదే సేమ్ థింగ్ డెవ్2కి వచ్చి డెవ్2 బ్రాంచ్ నుంచి డెవలపర్ బ్రాంచ్కి పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తావు. ఈసారి ఎందుకు కాన్ఫ్లిక్ట్ రాదు? ఈసారి నువ్వు ప్రీవియస్ కమిట్ ఐడి నువ్వు పుల్లోంచి యాక్సెప్ట్ చేసుకున్నావు. సో ప్రీవియస్ కమిట్ ఐడి
లేటెస్ట్ కమిట్ ఐడి డెవలపర్ బ్రాంచ్ ఏముందో నీ డెవ్2 బ్రాంచ్లోకి వచ్చినప్పటికి అది లేటెస్ట్ కమిట్ ఐడియే. ఇప్పుడు నీ దగ్గర కొత్త కమిట్ ఉంది. ఓకే, సో ఆటోమేటిక్గా దానికి ఆ బ్రెయిన్ ఉంది. కమిట్ ఐడీస్ అలా డిజైన్ చేసుకున్న ఆర్డర్. యూ డోంట్ నీడ్ టు అండర్స్టాండ్ టూ మచ్ అబౌట్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్. ఓకే, బట్ ఇంతవరకే అర్థం చేసుకోండి గిట్ కమెంట్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది. ఎందుకంటే అది సెషన్స్లో నేర్చుకుంటాం. గిట్ అనే సెపరేట్ 12 అవర్స్ సెషన్, ఒక 20 అవర్స్ సెషన్స్ ఆర్ 40 అవర్స్ క్లాసెస్లో మీరు నేర్చుకుంటారు అసలు గిట్ అనేది అంత బ్రీఫ్గా పనిచేస్తుంది అనేది. ఇంతవరకు నేర్చుకుంటాం. ఆ గిట్ ఇప్పుడు పుల్ రిక్వెస్ట్ ఏముంటుంది? ఓకే, వెన్ యూ క్రియేట్ ఎ పుల్ రిక్వెస్ట్ ఇట్ విల్ బి అప్రూవ్డ్ అండ్ కంప్లీట్ అయిన తర్వాత ఏమవుతుంది? రిమోట్ రిపాజిటరీలోకి క్రియేటెడ్ F3 F4 ఏముందో దీంట్లోకి యాడ్ అవుతుంది. ఓకే, సో దాట్ ఈస్ హౌ యు ఆర్ రిజాల్వింగ్ ద కాన్ఫ్లిక్ట్స్. సో ఈజ్ ఇట్ క్లియర్ సో ఫార్ హియర్? ఇంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, దట్స్ హౌ ఏ కాన్ఫ్లిక్ట్ అనేది తీస్తాం. ఓకే, సో ఈ కాన్ఫ్లిక్ట్స్ ఎలా పట్టుకుంటుంది? ఈ కమిట్ ఐడీస్ ద్వారా పట్టుకుంటుంది. ఈ కమిట్ ఐడీస్ ఎలా జనరేట్ అవుతున్నాయి? అవి హ్యాష్ వాల్యూస్. ఒక్కొక్క హ్యాష్ వాల్యూలోనూ అది ఏ చేంజెస్ చేశారు ఏంటి అని గుర్తుపెట్టుకుంటుంది. సో ఇప్పుడు నువ్వు ఫస్ట్ దాంట్లో ఇక్కడ క్రియేటెడ్ F3, ఇప్పుడు దాకా F1 F2 క్రియేట్ అయినప్పుడు ఒక హ్యాష్ వాల్యూ కమిట్ ఐడి ఉంటుంది. క్రియేటెడ్ F3 చేసినప్పుడు ఒక హ్యాష్ వాల్యూ జనరేట్ అయింది. సో ఆ హ్యాష్ వాల్యూలో ఏం స్టోర్ చేసుకుంటుంది? F3లో ఉన్న కంటెంట్ డేటా ఏముందో అది స్టోర్ చేసుకుంటుంది. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డీక్రిప్ట్ ఇట్, ఆ డేటా ఏంటో తెలిసిపోతుంది. కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డీక్రిప్ట్ ఇట్. ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అంట. ఓకే, సో because lot of combinations are there to come to that algorithm decryption and all that, so which is it's impossible to decrypt and all that. So అందుకని unique has it's a more secure way of storing and very smart way of storing the code, the changes and all that. Why is Git preferred? చెప్తాను. హౌ గిట్ వర్క్స్ అయితే ఇలా ఇంత ఈజీగా చేసేస్తుంది. ఇంత కాంప్లికేటెడ్ వర్క్ని మనం చెప్తున్నప్పుడు ఓకే, కానీ 2 డెవలపర్స్కి అయితే ఓకే. 100 డెవలపర్స్ ఉన్నప్పుడు అసలు ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ని ఎక్కడ పాయింట్అవుట్ చేయగలుగుతుంది? అసలు మెమరీ రేపొద్దున 10 ఇయర్స్ అయిన తర్వాత కోడ్కి ఎన్ని చేంజెస్ ఉంటాయి అన్ని మంది డెవలపర్స్ ఉన్నప్పుడు. అలాంటి సిచ్యువేషన్లో కూడా అది ఎంత ఈజీగా చేసి పెట్టగలుగుతుంది మనకి. ఇవన్నీ గిట్ అందుకనే ఇట్స్ మోస్ట్ ప్రిఫర్డ్ టూల్. నెక్స్ట్ ఏంటి అంటే నార్మల్గా ముందు సెంట్రల్ రిపాజిటరీ అనేది ఉండేది. లెట్స్ అండర్స్టాండ్ వై గిట్ ప్రిఫర్డ్. దెర్ ఇస్ సెంట్రలైజ్డ్ రిపాజిటరీ. ఇఫ్ యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ వాజ్ ప్రీవియస్లీ హౌ ఇన్ 2010-8 ఆ టైమ్స్లో దే వర్ యూజింగ్ ద సెంట్రలైజ్డ్ రిపాజిటరీ. అంటే ఒక స్పెసిఫిక్ ఏరియాలోకి వెళ్ళి ఫోల్డర్ ఫైల్ షేర్లోకి వెళ్ళి దేర్ దే విల్ స్టోర్ ద కోడ్. A centralized repository ano, the point is that is where everyone their respective changes will be made. So evadaina F1 F2 ila F3 create sorry for that, F3 create cheskunnappudu what they will tell, they will confirm within the teams, guys I'm using so and so file name to create it, or existing file lo ఏమైనా చేంజెస్ చేస్తున్నారంటే they will tell the team that existing file lo నేను చేంజెస్ చేస్తున్నాను, without my notice please don't make any changes to the code for that specific file అని అంటారు. Okay, that means everyone will get to the common understanding that okay, one person is working on so and so file, so I have to ensure that I'm not creating a conflict situation. ఓకే, ఇలా కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ నేను అరెస్ట్ చేసుకోకుండా ఉండాలని చెప్పేసి వస్తుంది. సెంట్రలైజ్డ్ రిపాజిటరీకి వచ్చినప్పటికీ ఈ ఫ్యాక్టర్ ఏమైంది అంటే సెంట్రల్ రిపాజిటరీలోకి వచ్చినప్పటికీ ఎప్పుడు ఆన్లైన్లో కనెక్ట్ అయి ఉండాలి దానికి. ఓకే, ఆ పర్టికులర్ చేంజెస్ చేస్తున్నప్పుడు అదంతా ఆ పర్టికులర్ చేంజెస్ చేసే వరకు. సో సెంట్రలైజ్డ్ రిపాజిటరీలోకి వచ్చినప్పటికి ఏంటంటే స్మార్ట్గా ఏం చేసింది అంటే నువ్వు ఏ ఫైల్ మీద పనిచేస్తున్నావో ఆ ఫైల్ని లాక్ చేసేస్తుంది. అంటే మిగతా యూజర్స్ వచ్చి ఆ ఫైల్ మీద పని చేయలేరు. ఆ లాక్ రిలీజ్ అవ్వాలి అంటే అదర్ పర్సన్ షుడ్ కమిట్ దేర్ చేంజెస్. అంతవరకు అది కమిట్ అంటే సేవ్ చేసుకునేంత వరకు చేంజెస్ నేను ఇంకా లాక్ రిలీజ్ చేసేంత వరకు అదర్ పర్సన్ ఎవరు పనిచేస్తున్న డెవలపరు మిగతా డెవలపర్స్కి ఆ స్పెసిఫిక్ ఫైల్ అనేది ఉండదు. సో సెంట్రలైజ్డ్ రిపాజిటరీ కానీ అలా లాక్ చేసుకుని అలా ఉండడానికి ఫంక్షనాలిటీ కాన్ఫ్లిక్ట్ రాకుండా ఉండడానికి ఇట్ షుడ్ బి ఆల్వేస్ కనెక్టెడ్ టు ద సిస్టమ్. దట్ సెంట్రలైజ్డ్ రిపాజిటరీ ఎక్కడ ఉందో అక్కడ కనెక్ట్ అయి ఉండాలి. కానీ గిట్కి వచ్చినప్పటికి అలా అక్కర్లే.
యూ కెన్ డౌన్లోడ్ దట్ రిపాజిటరీ. నువ్వు గిట్ రిపాజిటరీ నుంచి గిట్ క్లోన్ ఎప్పుడు చేసావో నీ లోకల్ సిస్టంలోకి వచ్చేసింది. నీ లోకల్ సిస్టంలోకి వచ్చేసిన తర్వాత నీ సిస్టంలో నువ్వేం చేంజెస్ చేసుకుంటావో చేసుకో. ఓకే, దానికి నువ్వు ఇంటర్నెట్లో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ పుష్ చేయాలనుకున్న టైంలో, అంటే నీ లోకల్ సిస్టంలోంచి రిమోట్ రిపాజిటరీకి పుష్ చేయాలనుకున్న టైంలో అప్పుడు కనెక్ట్ అయి ఉండాలి. దట్ ఈస్ ఫైన్. డెవలపర్స్ ఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్ ఫర్ దాట్. అలాంటి సో దిట్ ఫస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ గిట్ ఏంది అంటే, సో వై ఈస్ గిట్ ప్రిఫర్డ్. మీరు జస్ట్ ప్లీజ్ ఇలాగా మీరు ఆన్లైన్లో ఇవి చూడండి ఆన్సర్స్ అంటే ప్లీజ్ డోంట్ ట్రై టు లుక్ అబౌట్ బై హార్ట్. ఈ సబ్జెక్ట్ కాదు కదా, ఎందుకంటే మీకు ఏంటి ఎగ్జామ్స్లో క్వశ్చన్ వచ్చినట్టు అలా రాదు. ఓకే, ఇంటర్వ్యూలో ఎవడిష్టం వచ్చిన విధంగా ఆడు చెప్పుకుంటాడు. సో ఫస్ట్ థింగ్, సో ఒకటి చెప్పమంటే అందరు చాలా ఎక్కువ చెప్తున్నారు. ఓకే, ఆపరేట్స్ లోకల్లీ. సో వాట్ డస్ దట్ మీన్? ఒకసారి నువ్వు క్లోన్ చేసుకున్న తర్వాత అది నువ్వు ఆఫ్లైన్గా నీ చేంజెస్ అని నువ్వు చేసుకుంటావు అదంతా. సో వై దట్ ఈస్ ప్రిఫర్డ్? ఇట్స్ మోర్ ప్రిఫర్డ్. సో దెర్ ఇస్ నోట్ వరీ. గిట్ విల్ టేక్ కేర్ ఆఫ్. నువ్వు ఒకసారి పుష్ చేయాలనుకున్న టైంలో కనెక్ట్ అవ్వు, ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఐ మీన్ ఆ నెట్వర్క్ కనెక్ట్ అయ్యి పుష్ చేసుకో నీ రిమోట్ రిపాజిటరీకి. అప్పుడు గిట్ చెప్పేస్తుంది. నువ్వు ప్రాపర్గా క్రియేట్ చేసి నీ కమిట్ ఐడీస్ అన్ని ప్రాపర్గా ఉంటే it will say that it was successful, otherwise it will say it is failed push. Okay, now avoid single point of failure. So that's the whole point. There will be no issues. ఓకే, ఈవెన్ దిస్ రిపాజిటరీ వచ్చినప్పటికీ రిమోట్ రిపాజిటరీ నుంచి 100 డెవలపర్స్ వాళ్ళ వర్క్ స్టేషన్స్ ఆర్ మిషన్స్లో 100 సార్లు డౌన్లోడ్ చేసుకుని, లేకపోతే ఒకే డెవలపర్ 100 సార్లు వాడి క్లోన్స్ చేసుకున్న డిఫరెంట్ ఫోల్డర్స్లో వాడు ఒకే సిస్టంలో అయినా కూడా గిట్ ఏమీ ప్రాబ్లం క్రియేట్ చేయదు పుష్ చేసే టైంలో. అది దట్ ఈస్ స్మార్ట్ ఇనఫ్ టు అండర్స్టాండ్ దట్ నువ్వు లేటెస్ట్ కమిట్ ఐడి పాయింట్ ఆఫ్ వ్యూ రిఫర్ చేస్తున్నావు అని. సో దాట్ ఈస్ వై దిస్ ఆల్ దిస్ థింగ్స్ ఆర్ దేర్, దిస్ కమాండ్స్ అండ్ ఆల్ దిస్. సో మీరు గిట్ అది ఈ సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఉండదు. గిట్ విల్ నాట్ హ్యావ్. అంటే ఎంతమంది వాళ్ళు లోకల్ రిపాజిటరీస్ క్రియేట్ చేసుకున్నా కూడా వాళ్ళు పుష్ చేసుకున్న టైంలో కాన్ఫ్లిక్ట్స్ లేకుండా వాళ్ళు పుష్ చేసుకుంటున్నారు అంటే, కాన్ఫ్లిక్ట్స్ లేకుండా అంటే అదే గిట్ ఫెచ్ చేసుకుని గిట్ పుల్ చేసుకొని అంతా ప్రాపర్గా లేటెస్ట్ కమిట్ ఐడీస్ అని పెట్టుకుని వాళ్ళ చేంజెస్ అన్నీ చేసుకుని అవి గిట్ కమిట్ చేసి అప్పుడే వాళ్ళు పుష్ చేసుకున్నారంటే సక్సెస్ఫుల్గా యాక్సెప్ట్ చేసేస్తుంది వితౌట్ ఎనీ ఫెయిల్యూర్స్. అండ్ దట్ వాజ్ రైట్ వే. ఓకే, సో ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ సమ్ ఇష్యూ ఉంటే, ఒకవేళ కాన్ఫ్లిక్ట్ ఉంటే వెంటనే గిట్ యాక్సెప్ట్ కూడా చేయనివ్వదు ఆ కోడ్ని. బాబు మీరు ఫస్ట్ లేటెస్ట్ చేంజెస్ తెచ్చుకొని మీరు అవన్నీ ఫస్ట్ రిజాల్వ్ చేసుకుని అప్పుడు నాకు పంపించండి అని చెప్పి పుష్ని ఫెయిల్ చేసేస్తుంది. సో ఇన్ దిస్ వే ఒక రిమోట్ రిపాజిటరీకి వచ్చినప్పటికీ 100 మంది డెవలపర్ పనిచేస్తున్నప్పుడు అందరినీ సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేయగలుగుతుంది, మేనేజ్ చేసి ప్రతి ఒడితోటి పని అవగొట్టేటట్టు అది సక్సెస్ఫుల్గా వాళ్ళు కోడ్ కరప్ట్ చేయకుండా వాళ్ళకి చేయాల్సిన పనులన్నీ సక్రమంగా చేసేసుకుంటే అదేమీ కోడ్ ఇష్యూ చేయకుండా అది ప్రాపర్గా రిజాల్వ్ చేసి పెట్టగలుగుతుంది. సో దట్స్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు సే. హ్యాండిల్స్ మర్జింగ్ ఫ్రమ్ మల్టిపుల్ కంట్రిబ్యూటర్స్ ఎఫెక్టివ్లీ. సో సేమ్ థింగ్ వాళ్ళు చెప్పిన దాంట్లోనే మళ్ళీ ఇంకొక ఆన్సర్ కూడా చెప్పేశాను. సో సబ్ పార్ట్స్గా తిప్పిందే మళ్ళీ చెప్తున్నారు. ఓకే, బట్ గిట్ కాన్స్ వచ్చినప్పటికీ హ్యాస్ ఎ హయ్యర్ లెర్నింగ్ కర్వ్. అంటే నువ్వు యాక్చువల్లీ ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ పెరిగే కొద్ది, ప్రాజెక్ట్ ఎంత పెద్దది, ఎంత సోర్స్ కోడ్ ఎంత కాంప్లికేట్ అవుతే నీ గిట్ యూస్ చేసే కమాండ్స్ అన్నీ అంత కాంప్లికేటెడ్ అవుతాయి. ఇప్పుడు మనం సింపుల్ గిట్లు చెప్పుకుంటున్నాం, సింపుల్ కమాండ్స్ ఆఫ్ 10-20 కమాండ్లు చెప్తాం. కానీ పెద్ద కోడ్లు ఉంటాయి. సపోజ్ నువ్వు అమెజాన్ వెబ్సైట్ తీసావు .com .in, ఇట్స్ నాట్ ఎ స్మాల్ వెబ్సైట్. దాంట్లో బోల్ అండ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇట్స్ అ వెరీ హ్యూజ్ కోడ్. అలాంటి సిచ్యువేషన్ కోడ్స్కి మనం సబ్ మాడ్యూల్స్ అని పెట్టుకోవడం, చాలా పెద్ద క్రియేట్ చేసుకుని పెట్టుకుంటాం. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటి అంటే నీ నార్మల్ 10 కమాండ్లతోటి వర్క్ చేయలేవు అలాంటి ఎన్విరాన్మెంట్లో. షుడ్ హ్యావ్ బియాండ్ దట్ ఎక్స్పర్టైజ్ ఆఫ్. సో దానికి ఏంటి, నేను గిట్ని నేనే క్రియేట్ చేయాలా అక్కర్లే. కొంచెం ఇంట్రెస్టింగ్గా కొంచెం గిట్ ఎలా పనిచేస్తుంది ఏంటి, అసలు ఆ ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలనుకున్నాను, ఎలాంటి సిచ్యువేషన్స్లో నేను గిట్ ఎలా వాడుతున్నాను, ఈ కాన్ఫ్లిక్ట్స్ని రేజ్ చేయడం, గిట్ మర్జర్, ఈబేస్కి చెర్రీ పిక్, ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి గిట్లో.
సబ్ మాడ్యూల్స్ ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. బోలెడన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. గిట్‌లో 20 కమాండ్స్ గిట్ కమాండ్స్ చెప్పమంటే అందరూ గిట్ యాడ్, గిట్ క్లోను, గిట్ కమిట్ ఇవి చెప్పగలుగుతారు. ఓకే. బట్ గిట్ ట్యాగ్ చెప్పగలుగుతారా? ట్యాగింగ్ అంటే ఏంటి గిట్‌లో? ఓకే. అసలు డాట్ గిట్ అనే ఫోల్డర్ ఏంటి? అసలు అది ఎలాగా రిఫరెన్సింగ్ చేసుకుంటుంది హ్యాష్ వాల్యూస్‌ని. ఓకే. ఇవన్నీ ఫర్దర్ హ్యూజ్ కాన్సెప్ట్స్. అంటే హ్యూజ్ కాన్సెప్ట్స్ కాదు. The 10 hours of learning on Git అనేది సరిపోదు. 5 hours of learning. You have to spend some 20, 40 hours of learning and practicing and certain cases. సో అందుకనే హైయర్ లెర్నింగ్ కర్వ్ ఉందని చెప్తున్నాడు. లాక్స్ గ్రాన్యులర్ యాక్సెస్ కంట్రోల్. అంటే స్పెసిఫిక్‌గా ఏ బ్రాంచెస్‌కి ఏంది అనేది ప్రాబబ్లీ దట్ ఈస్ వాట్ దే వాంటెడ్ టు సే. Git suppose applying limits on contributor ability to create branches and merge changes. However, you cannot restrict access to specific parts of repository. ఓకే. సో, నార్మల్‌గా గిట్ అనే కమాండ్ చేయకపోవచ్చు కానీ, అందుకని గిట్ హబ్, బిట్ బకెట్ ఇలాంటియన్నీ యాక్సెస్ కంట్రోల్స్ అని రిపాజిటరీ. అంటే ఏంది అంటే, కొంతమంది యూజర్స్ మెయిన్ బ్రాంచ్‌లోకి పుష్ చేయకూడదు, డెవలపర్ బ్రాంచ్‌లోకి పుష్ చేయకూడదు అనేవి గిట్ అనే సాఫ్ట్‌వేర్ అనేది చేయలేకపోవచ్చు కానీ, మనం స్పెసిఫికల్‌గా మనం గిట్ హబ్, ఎజూర్ రిపోస్, ఇలా గిట్ ల్యాబ్, బిట్ బకెట్ ఇవన్నీ ఉన్నాయి రిపాజిటరీ, రిమోట్ రిపాజిటరీస్. అవి మాత్రం ప్రొవైడ్ చేయగలుగుతాయి యాక్సెస్ కంట్రోల్స్. మరి దానికి గిట్‌కి, గిట్ హబ్‌కి లేకపోతే గిట్ అనే సాఫ్ట్‌వేర్‌కి, గిట్ హబ్‌కి తేడా అదే. మరి గిట్ ఎక్కడ వాడతాం? గిట్ హబ్ ఎక్కడ వాడతాం? గిట్ హబ్ అనేది రిమోట్ రిపాజిటరీ. అది గిట్ మీద నీకు ఒక ఫీచర్‌గా చూపిస్తుంది. నువ్వు దాంట్లో కూడా కమాండ్స్ టైప్ చేయాలంటే నీ వల్ల కాదు కాబట్టి వై సాఫ్ట్‌వేర్స్ బికమ్ సో హ్యూజ్ హిట్ బికాజ్ యూ నీడ్ టు ఎంటర్ ది కమాండ్స్. That's the power of graphical user interface is that one. They're developing that website to give you that one. Behind the scenes, that is what is happening. Certain commands are running whenever you're clicking a button. ఓకే. నౌ గిట్ అనే సాఫ్ట్‌వేర్ నువ్వెక్కడ వాడతావు? నీ లోకల్ సిస్టమ్‌లో నువ్వు కమాండ్స్ ఎంటర్ చేసినప్పుడు అదంతా గిట్ సాఫ్ట్‌వేరే. గిట్ యాడ్ డాట్, గిట్ కమిట్ -m, గిట్ పుష్. దిస్ ఈస్ కమాండ్ లైన్ కంట్రోల్ ఆఫ్ ఎ గిట్. యూ ఆర్ ట్రైయింగ్ టు కమ్యూనికేట్ త్రూ గిట్ టు దట్ ఎజూర్ రిపోస్ ఇవన్నీ కూడా. ఓకే. సో గిట్ ఈస్ ఆల్సో ఎ సాఫ్ట్‌వేర్ బట్ రిమోట్ రిపాజిటరీస్ ఈ స్టోరింగ్ ఎందుకు అసలు రిమోట్ రిపాజిటరీస్ అవసరం ఉంది? లెట్స్ గెట్ అగైన్ బ్యాక్ టు ద సేమ్ క్వెషన్. Because hundreds of developers should work on the source code. It is not alone you. Whenever you are learning the subject, it's not relating just to you, it is refers to everyone in the organization. Git enables GitHub. See, the whole point is if you are trying to download the code into your local system and later on you are working offline, you can switch off your internet, you make your changes, again you on your internet, and then only you can push it. లేకపోతే నువ్వు స్విచ్ ఆఫ్ చేసుకున్న ఇంటర్నెట్ని నువ్వు ఆ టైంలో నీవు గిట్ పుష్ చేసుకుంటే అదేమంటది ఐఎమ్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ టు ద రిపాజిటరీ అని అంటుంది, రిమోట్ రిపాజిటరీ. ఎందుకు రిమోట్ రిపాజిటరీ ఎక్కడ ఉంది? ఆన్లైన్లో ఉంది. ఆన్లైన్లో కనెక్ట్ అవ్వాలి అంటే యూ షుడ్ బి ఏబుల్ టు కనెక్ట్ టు దట్ స్పెసిఫిక్ వన్ కదా, టు దట్ రిమోట్ రిపాజిటరీ కదా. దాట్ ఈస్ వై యూ విల్ హ్యావ్ దిస్ ఇష్యూ స్పెసిఫికలీ. ఈస్ దట్ క్లియర్? గిట్ వచ్చినప్పటికి ఏంటి అంటే నీ నార్మల్ కమాండ్స్ రన్ చేసుకుంటున్నావు నీ లోకల్ మెషిన్లో. గిట్ హబ్, బిట్ బకెట్ ఇవన్నీ రిమోట్ రిపాజిటరీస్. అవన్నీ వాళ్ళు ఫెసిలిటీస్ ఇస్తున్నారు. మరి వాళ్ళు నువ్వు సెక్యూర్ సోర్స్ కోడ్, ఆ సోర్స్ కోడ్ అంతా ప్రాపర్గా పెట్టుకున్నప్పుడు సెక్యూరిటీ ప్రాపర్గా సెటప్ చేసి ఎవరు హ్యాక్ చేయకుండా ప్రతి వాళ్ళకి యూజర్ ఐడీస్, పాస్వర్డ్స్ అన్నీ ప్రాపర్గా ఇచ్చుకొని ఒకే రిమోట్ రిపాజిటరీలోకి యాక్సెస్ ఇచ్చేటట్టు అన్నీ చాలా రిపాజిటరీస్ ఉన్నాయి. అవే మనం సెక్యూరిటీ ఫీచర్స్గా మనం దీంట్లో ఈ ప్రాజెక్ట్లో అప్లై చేస్తున్నాం. ఓకే. ఇంకా దీంట్లో మళ్ళీ ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్ ఏమంటే ప్లీజ్ యూ కెన్ ఆస్క్ మీ దట్. డస్ నాట్ ఎఫెక్టివ్లీ హ్యాండిల్ స్టోరింగ్ లార్జ్ బైనరీస్ ఫైల్స్. ఎస్. సో దాట్స్ వై we bring down. So there are different commands to all this. So that is ఈ కాన్స్ ఏమున్నాయో ఇవన్నీ కొంచెం వే బియాండ్ కాన్సెప్ట్స్, ఫర్దర్ బిగ్గర్ లెవెల్ కాన్సెప్ట్స్ ఇన్ గిట్ అనేది. ఓకే. సో దానికే మనం ఈ లార్జ్ బైనరీస్ వల్ల స్టోర్ చేసుకోవడానికి కూడా యూ హ్యావ్ టు రన్ సమ్ స్పెసిఫిక్ కమాండ్స్. ఓకే. సో యూఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు దట్ హ్యూజ్ వన్స్. ఓకే. అక్కడ కొన్ని దాంట్లో అందుకనే అందుకనే సెంట్రలైజ్డ్ రిపాజిటరీస్ ఆర్ స్టిల్ బీయింగ్ ఫాలోడ్ ఇన్ సర్టన్ కేసెస్. అండ్
But still Git is resolving those issues, but you need to know advanced Git features, commands to able to do that kind of stuff with storing large binary files or able to run on specific submodules ఇవన్నీ కూడా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? So far it is clear. If you guys have any questions, you can please drop that questions here. I'll keep explaining. So this makes Git a most preferred tool. ఎందుకంటే కోడ్ పెద్దగా ఉండాలి బైనరీ ఫైల్స్ అంటే ఏమి, ప్లీజ్ డోంట్ ఇమాజిన్ దే ఆర్ నాట్ కొన్ని కొన్ని యాక్చువల్లీ చాలా పెద్ద పెద్ద సైజుల్లో ఉంటాయి. ఓకే, నార్మల్ చేసుకొని చిన్న చిన్న అప్లికేషన్స్ అంటే చిన్న చిన్న అంటే ట్రస్ట్ మీ, యువర్ బిల్డింగ్ ఏ స్మాల్ వెబ్ అప్లికేషన్. ఒక 100 పేజీలు ఉన్న వెబ్ అప్లికేషన్ అనేది చిన్న కోడ్ నాకు తెలిసినంత వరకు. అసలు ల్యాక్స్ ఆఫ్ పేజెస్ ఉంటాయి కొన్ని వెబ్సైట్స్లో. మరి గిట్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కూడా, అమెజాన్, గిట్, ఫ్లిప్కార్ట్, ఈబే, లైక్ ల్యాక్స్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి. ఆర్ సమ్ యూనివర్సిటీస్కి వచ్చినట్టు సబ్ సెక్షన్స్ ఉంటాయి బోలని. హౌ కెన్ వి యాక్సెస్ త్రూ ఆఫ్లైన్? సో లెట్స్ సే దట్ నేను సే దిస్ వన్ dev.azure.com ఆఫ్లైన్ ద్వారా అయితే యాక్సెస్ చేసుకోవాలని రిమోట్ రిపాజిటరీని. ఇప్పుడు నేను ఇంటర్నెట్లో యాక్సెస్ లేకపోతే నేను క్లోన్ చేయలేను. ఓకే, సో లెట్ మీ డూ ఐఎమ్ ఆన్ ఇంటర్నెట్, అదర్వైజ్ లేకపోతే నేను ఈ వీడియో కూడా చేయలేను కదా. సో ఐల్ ఓపెన్, ఐ కాంట్ స్విచ్ ఆఫ్ మై ఇంటర్నెట్ ఆల్సో, బట్ ఐల్ షో యూ యాజ్ అన్ ఎగ్జాంపుల్. Here the screen, I will go to one specific location. ఓకే, దీంట్లోకి వచ్చినప్పటికి ఇక్కడ నేను గిట్ క్లోన్, అదే కదా కమాండ్. ద కమాండ్ ఇస్ గిట్ క్లోన్. అది వాట్ వాజ్ దట్, HTTPS కోడ్ మనం యాక్సెప్ట్ చేసుకోవాలి, క్లోన్ చేసుకోవాలి. కాపీ చేసుకుంటున్నా, చేశాను. ఓకే, సో ఇట్ ఈస్ క్లోనింగ్ దట్ రిపాజిటరీ ఇన్ టు మై సిస్టమ్. సో ఇక్కడ చూస్తే ఆ టెరాఫార్మ్ కోడ్ అనే రిపాజిటరీ క్రియేట్ అయి ఉంది. ఇప్పుడు నేను దీంట్లో ఏం చేంజెస్ చేయాలనుకుంటున్నాను టెరాఫార్మ్ కోడ్లో, దీనికి నేను ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉండాలా? అక్కర్లేదు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఆఫ్లైన్. ఆన్లైన్ అంటే ఏంటి? నెట్వర్క్తో కనెక్ట్ అయ్యే ఆ చేంజెస్ చేసుకోవాలి ఆ ఫోల్డర్లోకి వెళ్ళి, అంతా ఆ రిమోట్ ఆ లొకేషన్లోకి వెళ్ళి. మనం ఇప్పుడు అలా చేస్తున్నామా? లేదు. నువ్వు ఎప్పుడు గిట్ క్లోన్ చేసావో లో నువ్వు ఆ ఫోల్డర్ని కాపీ చేసేసి నీ దాంట్లో పెట్టేసుకున్నావు. అంటే ఇప్పుడు నువ్వు ఒక హార్డ్ డిస్క్లోంచి వెళ్ళి ఒక ఫోల్డర్ని, ఒక ఫైల్ని, ఒక మూవీని నీ ల్యాప్టాప్లో కాపీ చేసుకుని పెట్టుకున్న తర్వాత నీ ఫోల్డర్ నీ హార్డ్ డిస్క్తో కనెక్ట్ అయి ఉండాలా ఆ మూవీ ఆర్ ఫైల్ని ఓపెన్ చేయాలంటే? అక్కర్లేదు. ఎందుకంటే నువ్వు డిస్క్ చేసినా నువ్వు ఎక్కడ కాపీ చేసావో అది ఓపెన్ చేసి పెట్టుకుంటావు. సిమిలర్లీ ఇప్పుడు నేను ఈ లొకేషన్లో కాపీ చేసి పెట్టుకున్నాను కాబట్టి దాంట్లోకి వెళ్ళి నేను చేంజెస్ చేసుకుంటున్నా. ఇది ఆఫ్లైన్ ద్వారా చేసుకుంటున్నాను కదా. ఇట్ డజంట్ హ్యావ్ టు గో అండ్ వర్క్ ఆన్లైన్ ద్వారా నేను చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నేను ఇంటర్నెట్ ఆఫ్ చేసుకున్నా కూడా నా కోడ్ అనేది ఇక్కడే ఉంది ఆన్లైన్లో. మరి ఇక్కడ గిట్ అనేది ఎలా గుర్తుపెట్టుకుంటుంది మరి అని కమిట్స్ ఐడిసి అంటే .git అనే ఫోల్డర్ ఉంటుంది. మనం ఆ ఫోల్డర్ స్ట్రక్చర్లోకి వెళ్తే, ఇప్పుడు దీంట్లోకి వెళ్తే చూసావా .git అనేది ఉంది చూసావా, ఇవన్నీ దాంట్లో గిట్ అనేది ప్రతిదీ ఆ కమిట్ ఐడీస్ అన్నీ స్టోర్ చేసుకుని పెట్టుకుంటుంది. గిట్ స్టాటస్ ఇచ్చిన వెంటనే, గిట్ లాగ్ అని ఇచ్చిన వెంటనే ఈ కమిట్ ఐడీస్ ఎక్కడ ఉన్నాయో సేమ్ థింగ్ నీవన్నీ దీంట్లో స్టోర్ అయిపోయి ఉంటాయి. ఓకే, రిమోట్ రిపాజిటరీస్లో ది ఆరిజిన్లో ఇవి నీ కమిట్ ఐడీస్ అన్నీ అవి కూడా స్టోర్ అయి ఉంటాయి. సో ఐ కెన్ గెట్ టు నో దోస్ థింగ్స్. కమిట్ ఐడీస్ అన్నీ దీంట్లో ఇలా స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇదేంటి నాకు ఇది అర్థం కావట్లేదంటే అవన్నీ నీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ హౌ గిట్ ఈస్ ఫంక్షనింగ్ అవుట్. కానీ సింపుల్గా చెప్పాలి అంటే
if you are referring your first two digits 50 or F8 చూసుకో 50 or F8 ఉంటాయి 50 ఇదిగో 50 EFAC 0982 EFAC 0892. So that is how you have to really learn how Git is working out and all that. అప్పుడే మన యాక్చువల్లీ ఆ కమాండ్స్ ఎందుకు పనిచేస్తున్నాయి ఎలా పనిచేస్తున్నాయి అనేది తెలుస్తుంది. సో అలాగే ఇప్పుడు ఇది ఎలా ఉంది 50 ఉంది F8 కూడా అలాగే ఒక ఫోల్డర్ ఉంటుంది. సో ఆల్ దిస్ డేటా ఇస్ బీన్ కెప్ట్ ఎక్కడే ఉంది లోకల్లో క్రియేట్ అయిపోయి ఉంది. నువ్వు పుష్ చేస్తున్నప్పుడు ఈ డేటా అంతా కూడా వెళ్ళిపోతుంది దానికి రిమోట్ రిపాజిటరీకి ఆటోమేటిక్గా గిట్ కంపేర్ చేసుకుంటుంది రిమోట్ రిపాజిటరీ లోకల్ రిపాజిటరీ ఆ చేంజెస్ ఏంటి క్రియేట్ చేసుకుంటున్నాడు ఓకే దీనికి వెబ్ చేసుకుంటున్నాడు ఓకే డెవలపర్ డెవ్2 బ్రాంచ్కి పంపించుకుంటున్నాడు డెవలప్మెంట్ బ్రాంచ్కి పంపించుకుంటున్నాడు ఓకే రిమోట్ రిపాజిటరీ అంటే గిట్ హబ్ ఎజూర్ రిపోస్లో డెవలపర్ 1కి డెవలపర్ 2కి పర్మిషన్స్ ఉన్నాయి కానీ మెయిన్ బ్రాంచ్కి డెవలపర్ బ్రాంచ్కి ఎవరైనా డైరెక్ట్గా పుష్ చేయడానికి అయితే ఎలిజిబిలిటీ లేదు ఎవరైనా చేయాలంటే పుల్ రిక్వెస్ట్ ద్వారా చేయాలి అని ఎవరు అలాగే మనం క్రియేట్ చేసుకోవచ్చు అది ఎవరు ఫీచర్స్ ఇస్తున్నారు గిట్ హబ్ బిట్ బకెట్ ఎజూర్ రిపోస్ అవన్నీ ఇస్తున్నాయి అవే మనం సెక్యూరిటీ కంట్రోల్స్ అవే హ్యాండిల్ చేస్తాం మనం అంటే కొన్ని బ్రాంచెస్ని ప్రొటెక్ట్ చేస్తాం ఎందుకు ప్రొటెక్ట్ చేస్తాం మనం డెవలపర్ 1ని డెవలపర్ 2ని పుష్ చేయకూడదని ఆల్ చేంజెస్ వాళ్ళు కావాలంటే వాళ్ళ బ్రాంచెస్లో పుష్ చేసుకోమను అవి పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేయమను నిజంగా అంత బాగున్నాయంటే నేను లీడ్గా అప్రూవ్ చేస్తాను అన్నట్టు గవర్నెన్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఇక్కడ ఆఫ్లైన్గానే పని చేసుకుంటున్నాం కదా ఆన్లైన్లో కనెక్ట్ అయి ఉండాల్సిన అవసరం లేదు ఇవన్నీ ఎవరు ఇలా గిట్ ఎలా పెట్టుకుంటుంది అది గిట్ వెనకాల బిహైండ్ ద సీన్స్ దట్ ఈస్ వై ద సి ప్రోగ్రామ్ ఇస్ రిటన్ ఇన్ సచ్ ఎ వే దట్ it is able to do all that activities. Hope it is clear. You have still any questions there? Okay. Now, the difference between GitHub and Git and GitHub, I think that is what I was trying to say. ఈ గిట్కి వచ్చినప్పుడు కొన్ని కాన్స్ ఉన్నాయి వాట్ ఈస్ స్టాష్ git stash are other commands which I don't want you to learn at this point of time దానికి అసలు మనం కొన్ని కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి గిట్ స్టాష్ అన్నప్పుడు స్టేజింగ్ లోకల్ రిమోట్ రిపాజిటరీ అంటే ఏంటి ప్లీజ్ టు నో దిస్ వన్ బిఫోర్ స్టాష్ అంటే ఏంటో ఓకే సో ఐ కాంట్ రైట్ నో టెల్ వాట్ ఈస్ స్టాష్ రీజన్ ఇస్ బికాస్ you need to know what is remote repository, what is local repository, what is staging directory, what is workspace, current workspace. ఇప్పుడు ఎలా కాన్ఫ్లిక్ట్స్ కొన్ని సిచ్యువేషన్స్లో మనం పంపిస్తున్నప్పుడు మల్టిపుల్ డెవలపర్స్ కొన్ని పని చేస్తున్నప్పుడు ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయో ఓకే మనం అలాగే స్టేజింగ్ డైరెక్టరీలోకి వచ్చినప్పటికీ మనం కొన్ని చేంజెస్ని అది మనం ఇవి చేసుకోకూడదు కొన్ని చేంజెస్ని మనం పెట్టుకుంటాం కొన్ని చేంజెస్నే కమిట్ చేస్తాం కొన్ని చేంజెస్ని అలాగే వదిలేస్తాం నువ్వు అలాంటి చేంజెస్ని మనం రిజెక్ట్ చేయకుండా ఒక పక్కన పెట్టి మళ్ళీ మన కరెంట్ చేంజెస్లో కొత్త ఏమైనా అంటే నువ్వు నీకంటూ ఒక ఐడియా ఉంది నీ వెబ్ పేజ్లో ఒక స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ క్రియేట్ చేయడానికి కరెంట్లీ నీకు ఆ ఫంక్షనాలిటీని మీద పని చేయమని చెప్పి నీకు అసైన్ చేయలే నీకు ఒక దాని మీద ఇచ్చారు నీకంటూ మనసులో ఉండే ఒక ఫంక్షనాలిటీ నువ్వు సెటప్ చేసి నువ్వేంటో చూపిద్దాం అనే ఆర్గనైజేషన్కి ఓకే అనుకొని నువ్వు అవి చేస్తూ ఉండొచ్చు కానీ ఇప్పుడు అది నీకు అసైన్ చేయలేదు కాబట్టి అది నువ్వు సైడ్ హ్యాండ్గా నీ 9 hours జాబ్ కాకుండా నువ్వు 10 hours ఇంకో 2-3 hours ఎక్స్ట్రా పెట్టుకుని చేసుకుంటావు ఆ చేంజెస్ మాత్రం వెళ్ళకూడదు కదా నీ అప్రూవల్స్లో అవన్నీ లేకపోతే లీడ్ అప్రూవ్ చేయడు కదా సో అవన్నీ నువ్వు ఒక స్పెసిఫిక్ ఒక్కొక్కసారి అలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు స్టాష్ చేసి పక్కన పెడతావు అంతవరకే నేను చెప్తాను ఇప్పుడైతే ఓకే కొంచెం ఇంకా ఫర్దర్ ఉంది డిస్కషన్ వచ్చినప్పటికి బట్ టిల్ హియర్ ఐ టెల్ దట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు స్టాష్ అనేది చేస్తావు అంటే నేను ఇలా స్పెసిఫిక్ సిచ్యువేషన్ జస్ట్ క్రియేట్ చేసి చెప్పాను నా పాయింట్ ఏంటంటే కొన్ని చేంజెస్ అనేవి నువ్వు కమిట్ చేయాలని అనుకోకుండా నువ్వు దాన్ని పక్కన పెట్టాలని ఉన్నప్పుడు ఆ చేంజెస్ని లేకపోతే ఇప్పుడు కరెంట్లీ ఆ చేంజెస్ నువ్వు ఫోకస్ చేయకూడదు అనుకుంటున్నావు కాబట్టి అవి పక్కన స్టాష్ చేసి ఒక చోట పెట్టుకుంటావు మళ్ళీ వన్స్ యువర్ బ్యాక్ అండ్ యూ కంప్లీటెడ్ యువర్ ఇమీడియట్ వర్క్ అని అంతా తర్వాత అగైన్ యూ కెన్ బ్రింగ్ దోస్ చేంజెస్ అండ్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ సో that's a bit of advanced comment but you can tell this scenario point of view so when you don't wanted to
commit certain changes, you'll stash it somewhere and you will make whatever need of the hour some changes ఏం చేయాలనుకుంటున్నావు చేంజెస్ చేసుకొని that you will commit. And stash helps me that unrelevanted ఇమ్మీడియట్గా అవసరం లేని చేంజెస్ ఏమున్నాయో బట్ ఐ స్టిల్ వాంటెడ్ టు కీప్ ఇట్ ఇన్ బికాజ్ ఐఎమ్ వర్కింగ్ ఎట్ ఫర్ ఫ్యూచర్ వర్క్ ఐటమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నప్పుడు మనం పక్కన స్టార్ట్ చేసుకుని ఈ మెయిన్ కోడ్ అనేది కమిట్ చేసి పెడతాం. అదే టెస్టింగ్ టీం వాళ్ళు వచ్చి అది బ్యాడ్ కోడ్ అని చెప్తారు కదా, అన్రిలవెంటెడ్ కోడ్. మళ్ళీ దాని మీద మళ్ళీ పెద్ద హ్యూజ్ డిస్కషన్ ఉంటుంది, ఎందుకు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నావు, ఇది నీకు అంత టైం ఉందంటే నేను ఇంకో పని చేపిస్తాను అని బోల్ని ఉంటాయి. సో అలాంటి సో స్టాష్ అనేది సింపుల్గా చెప్పాలి అంటే యూ విల్ డోంట్ వాంటెడ్ టు కీప్ ఇట్. సో అందుకని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ వినిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టాష్ అంటే ఏంటో తెలుసుకో, యూ విల్ గెట్ టు నో వాట్ డస్ ఇట్ రియలీ మీన్. Any other questions you guys have? Okay. So what is the difference between a Git and GitHub? సో ఈ కమాండ్ ఏంటి, ఇది గిట్ కమాండా, గిట్ హబ్ కమాండ్ ఇది గిట్ స్టేటస్ అనేది లేదు. గిట్ స్టేటస్ అనేది గిట్ కమాండ్. అది నువ్వు గిట్ ఇప్పుడు ఇది నువ్వు రన్ చేయాలి అంటే నీ దగ్గర గిట్ ఇన్స్టాల్ అయి ఉండాలి. నా దాంట్లోకి వస్తే నా దాంట్లో గిట్ ఇన్స్టాల్ అయి ఉంది. సపోజ్ ఇఫ్ ఐ గో ఇన్ టు కంట్రోల్ ప్లానర్, ఓకే, ఇఫ్ ఐ గో అండ్ చెక్ and install a program, I have Git installed into my system. I go and check Git. There's a Git version which was installed. Okay, now that is Git. What is GitHub? GitHub వాళ్ళు వెబ్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ క్రియేట్ చేసుకుని పెట్టుకున్నారు, వాళ్ళ దాంట్లో రన్ చేసుకున్నారు సర్వర్లో. అదే గిట్ దాని మీద. కానీ గిట్ హబ్లోకి వెళ్తే నువ్వు బటన్ క్లిక్ చేసుకుని క్రియేట్ చేసుకుంటున్నావు. నువ్వు కమెంట్ రన్ చేసి గిట్ కమెంట్ రన్ చేసి క్రియేట్ చేసుకుంటున్నావు. దాంట్లో బ్రాంచెస్ అయినా ఫైల్స్ అయినా ఏమైనా గిట్ హబ్లో అయినా ఎజూర్ రిపోజిటరీలో అయినా అలా చెయ్యం. దట్స్ ఎ సాఫ్ట్వేర్, దట్స్ ఎ సాస్ ఫంక్షనాలిటీ. కానీ ఇట్ వాస్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ గిట్. అంటే నువ్వు బటన్ నొక్కుతున్నప్పుడు బిహైండ్ ద సీన్స్ నువ్వు ఏ కమెంట్ రన్ చేయాలనుకుంటున్నావో అది ఆ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ కమాండ్ నువ్వు క్లిక్ చేయాలనుకున్న బటన్కి అది ఎందుకు క్లిక్ చేయాలనుకుంటున్నావో ఆ ఫంక్షనాలిటీ ఉంటుంది అనుకో బటన్కి, ఆ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ బిహైండ్ ద సీన్స్ రన్ అయ్యి చేస్తుంది. సో గిట్ హబ్ వచ్చినప్పటికీ యూ కెన్ హ్యావ్ మోర్ యాక్సెస్ కంట్రోల్స్, ఇలాంటి సెక్యూరిటీ అనేవి చాలా సెక్యూర్గా కోడ్ చేస్తుంది. సో ఎలాంటి రిస్క్స్ ఉన్నాయి గిట్లోకి వచ్చినప్పటికీ, దట్ ఈస్ వాట్ ద ప్రాజెక్ట్ ఈస్ ట్రైంగ్ టు టాక్ అబౌట్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిస్క్స్. సో ఆల్ దట్ అనేవి రిజాల్వ్ చేయడమే ఈ ఈ మెయిన్ థింగ్స్ అనేవి. ఓకే, ఈ టూల్స్ పర్పసే ఈ రిస్క్స్ అనేవి రెడ్యూస్ చేయడం. ఓకే, సో మనం చూడు ఇప్పుడు నువ్వు గూగుల్లో నీ ఈమెయిల్లో నువ్వు కొంచెం సెన్సిటివ్ డేటా పెట్టుకోవచ్చు కావాలి అనుకుంటే. ఎవడు హ్యాక్ చేయడు అంత ఈజీగా గూగుల్ వెళ్ళి. కానీ నీ యూజర్ నేమ్ని పాస్వర్డ్ని ఈజీగా సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రాబబ్లీ యూ మైట్ బీ ప్రిడిక్టబుల్. సో యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మైట్ బీ ప్రిడిక్టబుల్. They can get to know through social engineering attacks ద్వారా they can get to know what could be your password. So in that way your sensitive information can be let out. So even Gmail can't be hacked. Your account can be hacked because your credentials అనేవి నీ చేతిలో ఉన్నాయి. దాన్ని ఎలా ప్రాపర్గా సెటప్ చేస్తున్నావు, పాస్వర్డ్ ఎలా మెయింటైన్ చేసుకుంటున్నావు, ఎంత సెన్సిటివ్ డేటాని ఎంత మంచి ఈమెయిల్లో పెట్టుకున్నావు, అదే ఇలాంటి ప్లేసెస్లో నువ్వు సెన్సిటివ్ డేటా పెట్టుకోవడం అనేవి సజెస్టెడ్ అనమాట. సో నువ్వు నీ యూసేజ్ బట్టి సెక్యూరిటీ ఉంటుంది. మరి అలాగే ఈ సెక్యూర్ కోడ్, సోర్స్ కోడ్ అనేది కూడా 100 మంది డెవలపర్స్ మీద పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళు ఎలా సెక్యూర్గా యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాం దానికి మనం కొన్ని గ్రౌండ్ రూల్స్ పెట్టుకుంటాం, ఆ కంట్రోల్స్ అని. అవే దిస్ ప్రాజెక్ట్ పర్పసే అది. హౌ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ దట్ కంట్రోల్స్ టు సెక్యూర్ యువర్ సోర్స్ కోడ్. GitHub ద్వారా or Azure repos ద్వారా we are trying to achieve that fit. That is a difference. So this is Git is a software tool through which you are running the commands and all that, is a command line interface and all that. Okay, which helps as a version control system. GitHub is also is a remote control system, but it was built on top of Git. Okay, and it provides that web application user interface, graphical user interface to perform the specific functionalities what a user wants to perform. Is there any questions here? Okay. What is Git branches?
బ్రాంచెస్ ఎందుకు? ఎందుకంటే అదే నాకు కోర్స్ కోడ్ ఉంది. డెవలపర్ ఎన్విరాన్మెంట్‌కి ఒక సోర్స్ కోడ్. అదే సోర్స్ కోడ్ ఉండొచ్చు. కానీ ప్రొడక్షన్ కోడ్‌లోకి వచ్చినప్పటికి వర్కింగ్ సోర్స్ కోడ్ వెల్ టెస్టెడ్ సోర్స్ కోడ్ ఉండాల. డెవలపరు వాళ్ళ ఫంక్షనాలిటీస్ క్రియేట్ చేస్తాడు. అది క్రియేట్ చేసి వాడు పుష్ చేసిన వెంటనే అది ప్రొడక్షన్ అప్లికేషన్ రిలీజ్ అయిపోయిందనుకో, దాంట్లో సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఉన్నాయనుకో, ఎవడైనా హ్యాకింగ్ చేయొచ్చు. హ్యాక్ చేయడం వలన డేటా పోవచ్చు. లేకపోతే దాంట్లో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయనుకో, అప్లికేషన్ డౌన్ టైమ్ వెళ్తుంది కదా, అసలు అప్లికేషన్ పని చేయకపోతే ఆ టైంకి కొన్ని అవర్స్ సర్వీస్ ఉండకపోతే నా బోలెని డబ్బులు లాస్ అవుతుంది. ఇలా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్‌లో మనము ఈ బ్రాంచెస్ అనేవి సెపరేట్ పెట్టుకుంటే, అంటే ఎవడికి దేని పర్పస్ ఆఫ్ కోడ్ దానికి సెపరేట్‌గా పెట్టుకోవడానికి గిట్ అనే ఒక ఫీచర్ ఇస్తుంది. అంటే డెవలపర్ 1 వచ్చి ఒక స్పెసిఫిక్ వాడి కోడ్‌ని వాడు వర్క్ చేసుకుంటూ, అదే దాని మీద ఇంకొక డెవలపర్ కూడా పనిచేస్తా ఉంటే, వాడు పుష్ చేసి అదే బ్రాంచ్‌లో కొట్టుకుంటారు ఇద్దరు. ఎందుకు పుష్ చేస్తావు, నేను వచ్చేంత వరకు నువ్వు ఆగు అని చెప్పేసి. అందుకని ఎవడికి వాడికి ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకోమని చెప్పి, నీ చేంజెస్ అన్నీ మంచిగా ఉన్న తర్వాత నువ్వు అది తీసుకెళ్ళి దాన్ని అప్లోడ్ చేయరా బాబు నా డెవలపర్ బ్రాంచ్కి, అది పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేయి, అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను, అది నాకు అంతా బాగుంది అంటే. లేకపోతే పుల్ రిక్వెస్ట్ని రిజెక్ట్ చేసేస్తాను. రిజెక్ట్ అంటే ఏంటి? రిజెక్ట్ చేశాడంటే యాక్సెప్ట్ చేయలే అంటే అది వాడు తప్పే, వాడు రిజెక్ట్ చేశాడు, నాకేం సంబంధం లేదు, అదేం కుదరదు. నువ్వు వెళ్ళి పక్కా మ్యాండేటరీగా నీ వర్క్ ఐటమ్ని కంప్లీట్ చేసుకోవాలా. పుల్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ అయ్యేంత వరకు నీ పని అవ్వదు. యాక్సెప్ట్ అయినా కూడా ఇట్ విల్ నాట్ స్టాప్. యాక్సెప్ట్ అయిన తర్వాత కూడా, కంప్లీట్ అయిన తర్వాత, పుల్ రిక్వెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత సెక్యూరిటీ వల్నరబిలిటీ స్కానింగ్ అని చెప్పేసి బోలెన్ స్కానింగ్స్ ఉంటాయి. కోడ్ స్కానింగ్ అని చెప్పి టెస్టింగ్ చేస్తాం. బోలెన్ టెస్టింగ్ టైప్స్ ఉన్నాయి. టెస్టింగ్ టైప్స్ మీరు చెక్ చేస్తే యూనిట్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, యూఏటీ టెస్టింగ్, పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అన్నీ చేసి అంతా నీ చేంజెస్ ఏది ఇంపాక్ట్ లేకుండా చేస్తుంది, నువ్వు అనుకున్న మన ఫంక్షనాలిటీ ప్రాపర్గా పనిచేస్తుంది అంటే అప్పుడు దాకా నీ వర్క్ ఐటమ్ కంప్లీట్ కాలేదు. యూ విల్ స్టిల్ బి రెస్పాన్సిబుల్ టిల్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఓకే, సో గిట్ బ్రాంచెస్ ఆర్ దేర్ ఫర్ ఎవ్రీ యూనిక్ ఎన్విరాన్మెంట్. వాళ్ళ యూనిక్ ఎవరి వాళ్ళది కోడ్ చేంజెస్ వాళ్ళు చేసుకొని పెట్టుకోవడానికి. అండ్ పుల్ రిక్వెస్ట్ వచ్చినప్పటికి బ్రాంచెస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి అవి ఒక్కొక్క బ్రాంచ్కి కొన్ని పెట్టుకుంటాం. అలాంటి బ్రాంచెస్కి డైరెక్ట్గా నువ్వు గిట్ పుష్ చేయలేవు. అలాంటి దానికి నువ్వు పుల్ రిక్వెస్టే క్రియేట్ చేసుకోవాలి. అంటే నీ బ్రాంచ్లోకి నువ్వు పుష్ చేసుకుని, ఎందుకంటే నీ బ్రాంచ్కి వచ్చినప్పటికి ప్రొటెక్టెడ్ బ్రాంచ్ కాదు, నువ్వు ఎవరైనా ఇంకోటి కూడా పుష్ చేసుకోవచ్చు. కానీ అక్కడికి తెలిసిపోద్ది కమిట్ ఐడిలో, ఎవడు చేయడం అలాగా, ఎవడు డిఫ్ బ్రాంచ్లో వాడే పుష్ చేసుకుంటాడు. ఓకే, నువ్వు ఆటోమేటిక్గా అక్కడ నుంచి నీ పుష్ చేసుకున్న తర్వాత నువ్వు ఒక బ్రాంచ్కి పుల్ రిక్వెస్ట్ రేస్ చేసుకుంటావు. అది అప్రూవ్ అయిన తర్వాతనే ఆ చేంజెస్ అన్నీ నువ్వు ఏ బ్రాంచ్కి పుష్ చేయాలనుకుంటున్నావో, మెయిన్ బ్రాంచ్కో, రిలీజ్ బ్రాంచ్కో, డెవలపర్ బ్రాంచ్కో, దానికి పుష్ అవుతాయి. ఇక్కడ ఏమైనా ఇంతవరకు దీంట్లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ కమిట్ ఐడీస్ అంటే ఏంటో చెప్పాను. ఓకే, స్టిల్ ఐ కుడ్ ఎక్స్ప్లెయిన్ మోర్ బట్ ఇట్ ఈస్ నాట్. నేను అందుకనే నీకు ఇక్కడ ఇది యూట్యూబ్ ఇచ్చాను, హౌ గిట్ వర్క్స్ అనేది. బట్ వాట్ ఆర్ గిట్, అది దాంట్లో కూడా చెప్పేస్తుంది గిట్ కమిట్ ఐడీస్ అనేది. ఇంకేమైనా ఉందా? మీరు ఈ కొన్ని కొన్ని వీడియోస్ ఉంటాయి, డైరెక్ట్గా ఆడ గిట్ కమాండ్స్ ఇవన్నీ ట్రై చేస్తాడు, అలాంటివి చేయకూడదు. ఇన్సైడ్ గిట్ ఫోల్డర్ ఇదిగోండి, ఇన్సైడ్ హిట్, ఇది కూడా మంచిదే. సమ్మన్ ఇస్ ట్రైంగ్ టు టాక్ అబౌట్ వాట్ ఈస్ ఇన్సైడ్ డాట్ గిట్. సో దట్ ఈస్ ఆల్సో యూ నీడ్ టు లెర్న్. ఓకే, సో అవి షేర్ చేస్తాను. నెక్స్ట్ about git maintains history of git. Someone is trying to explain. Then okay. Hello everyone. So you can use this. Get to know about that. Even if you're at least ఇది మీరు సెర్చ్ చేసినా, ఇలా సెర్చ్ చేసినా మీకు వచ్చేస్తుంది నో అబౌట్ గిట్ కమిట్ ఐడీస్ అండ్ హౌ ఇట్ మెయింటైన్స్ అంటే మీకు ఈ వీడియో వస్తుంది.
ఈవెన్ ఇఫ్ యూ గైస్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ ద లింక్, ప్లీజ్ ఈ వీడియో చూస్తున్నప్పుడు కాబట్టి మీరు ఇది డైరెక్ట్గా సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే బోల్ని ఉంటాయి, మీరు ఏదో కమెంట్ టైప్ చేసేస్తే నేర్చుకోలేరు. ఓకే, మీరు స్పెసిఫికల్గా ఇవి నేర్చుకోవాలి. నెక్స్ట్, వాట్ ఆర్ ది బేసిక్ గిట్ కమాండ్స్ అండ్ డెవలపర్స్ షుడ్ బి అవేర్ ఆఫ్? మీరు గూగుల్ అడిగితే చెప్పేస్తుంది. డే టు డే గిట్ కమాండ్స్ చూడండి, బేసిక్ గిట్ కమాండ్స్ అని చెప్పి ఇచ్చేసాడు ఆల్రెడీ. క్లోను, గిట్ బ్రాంచ్, గిట్ చెక్అవుట్, గిట్ స్టాటస్, గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ పుష్, గిట్ పుల్, రివర్ట్. ఎందుకు అసలు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాను తెలుసా మీకు? చూడండి, మీరు గిట్ ఇది చేసుకుంటున్నారు అంటే బేసిక్గా ఫస్ట్ క్వశ్చన్స్ అడిగేది అంతే. అసలు మీకు గిట్ తెలుసా, గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి జరుగుతుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ గురించి అదే మాడుతున్నాం కాబట్టి అవి బేసిక్గా అడుగుతారు. ఎందుకంటే మీరు ఫ్రెషర్గా అడిగితే ఫ్రెషర్గా ఎక్స్పెక్టేషన్స్లో చిన్నగా అడుగుతారు. మీరు లేదు కొంచెం ఎక్స్పీరియన్స్డ్గా చూపిస్తున్నారు అంటే ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వెరీ సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. అసలు గిట్ అంటే ఏంటి, కొన్ని గిట్ కమెంట్స్ చెప్పవా అంటాం. ఓకే, నువ్వు ఫటాఫట చెప్పేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని ఏదో ఆ క్వశ్చన్కి నువ్వు 10 నిమిషాలు తీసుకున్నావు అనుకో, 10 నిమిషాల నుంచి వరకు చెప్పుకుంటూ వెళ్తే వేరు, అని ఆ పేర్లు చెప్పడానికి అంత ఆలోచిస్తున్నావు అంటే ఇది కమాండ్ గుర్తుపెట్టుకోవడం బై హార్ట్ చేయొద్దు ప్లీజ్. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు గుర్తుంటాయి. బోలెన్సార్లు గిట్ క్లోన్ అని చెప్పి క్లోన్ చేయండి, గుర్తుండిపోద్ది గిట్ క్లోన్ అంటే ఏంటో. అంతేగాని గిట్ క్లోన్ అని వెళ్ళి ఆ టైంకి ఇంటర్వ్యూకి వెళ్ళి చదువుకుంటే పర్లేదు, లాస్ట్ మినిట్ ఇంటర్వ్యూస్ రీడింగ్ అంతా. బట్ మై సజెషన్ ఇస్ దట్ యూ విల్ నాట్ రిమెంబర్. ఆ ఇంటర్వ్యూ వరకే గుర్తుపెట్టుకుంటారు. 10 ఇంటర్వ్యూల తర్వాత మళ్ళీ వెళ్ళి చదువుకోవాలి, అంత కావాలెందుకు. ఒకసారి వన్ షాట్లో అంటే 10 సార్లు మీరు గిట్ క్లోన్ అని చేసి డిఫరెంట్ రిపాజిటరీస్ని మీరు మీ సిస్టంలో కాపీ చేసుకుంటే దేర్ ఇట్ సెల్ఫ్ విల్ అండర్స్టాండ్ అబౌట్ ఇట్. ఓకే, 10 అని కాదు, అట్లీస్ట్ కొన్ని తెలుసుకోండి. 16 ఇదిగోండి, దిస్ ఈజ్ నథింగ్. ఐ ఫీల్ దిస్ git init, git clone, bit branch, checkout, status, fetch, pull, add, push, remote, merge, log, stash, reset, config. స్టాష్ కూడా చెప్పారే. డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాష్ తప్పలేదు. కాన్ఫిగ్ ఇంట్రెస్టింగ్. how do I create a pull request in GitHub Azure repos అనేది I have to teach you guys later on, which I will teach you later on. Probably in the next session I'll show you how I can create a sample pull request for GitHub and Azure repos. But why should I create a pull request అనేది ఒకటి ఏదైనా సెక్యూర్ సోర్స్ కోడ్లో ఒక కంట్రోల్ గురించి చదివేసి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్పేస్తే అది కూడా దీంతో పాటు అది కవర్ అయిపోద్ది అన్న ఇంటెన్షన్. బట్ మీరు ఇది కాకుండా మీరు నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయి అంటే గిట్ మర్జ్ విత్ బేస్ అంటే ఏంటి, డిఫరెన్స్ పక్కా తెలుసుకోవాలి. అలా ఎందుకు ఇదే క్వశ్చన్ చాలామంది అడుగుతారు. ఫస్ట్ మీ డిఫరెన్స్ బిట్వీన్ గిట్ మర్జ్ అండ్ రీబేస్ అని అంటారు. ఓకే, గిట్ ఫెచ్ పుల్కి తేడా ఏంటి అని అడుగుతారు. అసలు ఎందుకంటే నువ్వు డైరెక్ట్గా బిట్ పుల్ చేసేసావు అనుకో, ఆ చేంజెస్ అన్నీ రిఫ్లెక్ట్ అయిపోతాయి. నువ్వు ఫెచ్ చేసుకొని అవి ఏం కావాలనుకుంటున్నావు అవి పుల్ చేసుకోవడం వేరు. ఓకే, ఇంకేముంది, git fetch, yes, git pull, git ఎక్స్పీరియన్స్డ్ అయితే ఇంకో క్వశ్చన్ అడుగుతారు, గిట్ డిఫ్ అంటే ఏంటి అని అడుగుతారు. ఫ్రెషర్స్ అయితే స్టేజింగ్ డైరెక్టరీ. అసలు ఇవి ఏంటి అడుగుతారు, వాట్ ఈస్ రిమోట్ రిపాజిటరీ, ఎస్ లోకల్ రిపాజిటరీ. డోంట్ లుక్ ఫర్ వాట్ వర్డ్ షుడ్ ఐ టెల్. మీకు తెలిసిన అర్థాన్నే మీరు రిపీట్ ప్రాపర్గా చెప్తే మీకు అర్థమైపోతుంది.
local repository with current workspace and workspace directory or ఏదైనా directory. Okay, if you are able to tell right what is what అనేది in these things, I think this is sufficient initially to talk about ఇదంతా. కానీ ప్రాజెక్ట్ గురించి డెఫినెట్గా అడుగుతారు. ప్రాజెక్ట్ ఈజ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ప్రాజెక్ట్లో ఇప్పుడు మనం కొన్ని కంట్రోల్స్ ఇంప్లిమెంట్ చేయడం ట్రై చేస్తాము. ఆ కంట్రోల్స్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ తెలిసి ఉండాలి అట్లీస్ట్, ఎందుకంటే దాని మీద పని చేస్తున్నాం కాబట్టి. ఓకే, ప్లీజ్ గెట్ టు నో ఆల్ దీస్ థింగ్స్. సో ఐ విల్ జస్ట్ send this once, share this guys to you. But this is guys. If there are any questions, please tell me. Otherwise, I'm just stopping the recording. Okay. Questions. Okay. Thanks.